హలో మై డియర్ సెల్ స్క్వాడ్, ఎలా ఉన్నారు మీరందరూ? దిస్ ఇస్ యువర్ బయాలజీ మాస్టర్ టీచర్ సుమియా షేక్. అండ్ ఈ రోజు మనకి ఎస్ఏ 1 కి ఎంతో ఇంపార్టెంట్ అయిన కోఆర్డినేషన్ చాప్టర్ సెకండ్ పార్ట్ చేసుకోబోతున్నాం. సో చాలా బాగున్నారు కదా మీరందరూ? బాగున్నారు, హ్యాపీగా ఉన్నారు, బాగా చదువుకుంటున్నారు అని అనుకుంటున్నాను. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. మనము లాస్ట్ సెషన్లో ఈ 5 పాయింట్స్ స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అండ్ నర్వ్ సెల్ స్ట్రక్చర్, పాత్వే ఫ్రమ్ స్టిమ్యులస్ టు రెస్పాన్స్ అండ్ రిఫ్లెక్స్ ఆర్క్, ఈ 5 ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అవి కవర్ చేసాము. సో ఈ సెషన్లో వీఆర్ గోయింగ్ టు కవర్ ద 2 మెయిన్ టాపిక్స్, దట్ ఈస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. ఈ 2 టాపిక్స్ మనం ఈ సెషన్లో కవర్ చేయబోతున్నాం. దీస్ టాపిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ ఫర్ యువర్ ఎస్ఏ 1. సో చాలా కాన్సన్ట్రేటెడ్గా సెషన్ లాస్ట్ వరకు ఒక్క పార్ట్ కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు యాడ్ సమ్ బిట్స్ అండ్ ఆల్ ఇన్ దిస్. మీకు ఎగ్జామ్కి ఈజీగా అవ్వాలంటే నేను దీంట్లో కొన్ని బిట్స్ కూడా యాడ్ చేశాను. సో ఆ బిట్స్ కూడా మీరు చేసేయచ్చు. సో పదాన్ని మనం స్టార్ట్ చేసేద్దామా? మరి మన బ్రెయిన్ లేకుండా మన హార్ట్ వర్క్ చేయగలదా? చెప్పండి. స్టార్ట్ చేసే ముందు ఈ చిన్న క్వశ్చన్తో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో మన హార్ట్ మన బ్రెయిన్ లేకుండా వర్క్ చేయగలదా? పదండి చూద్దాం. ఈ సెంట్రల్ నర్వస్ అండ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో మనం దీని గురించి తెలుసుకుంటాం. స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ మనము సెంట్రల్ నర్వస్ సిస్టంతో స్టార్ట్ చేద్దాం. సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఇది కాంప్లెక్స్ సిస్టమ్. ఇట్ కంట్రోల్స్. మనము కొన్ని మన ఇన్వాలంటరీగా చేస్తాము. ఎలాగూ నడవడం, ఇక్కడ నుంచి అక్కడి వరకు నడవాలనుకుంటున్నాం, ఆ నడవడం లాంటివి, అలాంటివన్నీ మనము మన సొంతం మనం చూస్ చేసుకొని చేస్తాము. ఇక్కడ నుంచి స్కూల్ నుంచి ఆఫీస్కి, కాలేజ్కి వెళ్ళాలన్నా అది మనం అనుకునే కదా చేస్తాము. సో కొన్ని బ్రీతింగ్ అండ్ డైజెషన్ ఇలాంటివి మనం అనుకోము, అవి ఆటోమేటిక్గా జరిగిపోతాయి. సో ఇలాంటివన్నీ మన సెంట్రల్ నర్వస్ సిస్టమే చూసుకుంటుంది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్, ఈ రెండు కలిస్తే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కిందికి వస్తాయి. సరేనా? సో చూడండి, ది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్ వితౌట్ అవర్ సెన్సెస్. మన సెన్సెస్ ఇన్వాల్వ్ అవ్వకుండా కూడా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది మన బాడీలో మన ద్వారా చాలా పనులు చేస్తుంది. చూడండి, హియరింగ్, టచింగ్, టేస్టింగ్ అండ్ స్మెల్లింగ్, యాజ్ వెల్ యాజ్ అవర్ ఎమోషన్స్, థాట్స్. మనకు కొన్ని థాట్స్ మనం ఎంత బ్రెయిన్లో నుంచి తీసేయాలన్నా మనకు పోతూనే ఉండవు కదా. మనం అనుకుంటాము ఈ థాట్స్ మన బ్రెయిన్లో నుంచి వెళ్ళిపోవాలి, ఈ ఎమోషన్స్ మన బ్రెయిన్లో నుంచి వెళ్ళిపోవాలి, కానీ అవి వెళ్తాయా? కొన్ని థాట్స్ వెళ్ళవు. సో అలాంటివన్నీ ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమే మెయింటైన్ చేస్తుంది. సో పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఏంటి? పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఏంటంటే పార్ట్స్ ఆఫ్ ది నర్వస్ సిస్టమ్ అవుట్ సైడ్ ది బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. నర్వస్ సిస్టమ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవుట్ సైడ్ ది బ్రెయిన్, ఇవన్నీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కిందికి, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ కిందికి వస్తాయి. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి? హెడ్ ఆఫీస్ చెప్పాను కదా. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రాంచ్ ఆఫీస్. ఇప్పుడు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఒక బ్రాంచ్, ఒక హెడ్ ఆఫీస్. లైక్ మన హైదరాబాద్లో, వైజాగ్లో, విజయవాడలో హెడ్ ఆఫీసెస్ ఉంటాయి కదా. అలాగా ఈ పిఎన్ఎస్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఏంటంటే దీని బ్రాంచెస్. ఒక హెడ్ ఆఫీస్కి చాలా బ్రాంచెస్ అనేటివి ఉంటాయి కదా. సో సేమ్ అలాగే చూడండి, బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఈ రెండు మనకి హెడ్ ఆఫీసెస్ లాగా ఇమాజిన్ చేసుకుంటే, అజ్యూమ్ చేసుకుంటే, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఏంటి? దాని నుంచి ఏవైతే నర్వ్స్ అవన్నీ ఏవైతే బయటకు వస్తున్నాయో దట్ ఈస్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సో పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ది నర్వ్స్ దట్ బ్రాంచ్ అవుట్ ఫ్రమ్ ద బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. చెప్పాను కదా, చూడండి ఈ నర్వ్స్ అన్నీ ఏవైతే పెరిఫెరల్ నర్వస్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ నుంచి ఏవైతే బయటికి వస్తున్నాయో అవే ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. దీస్ నర్వ్ ఫార్మ్ ది కమ్యూనికేషన్ నెట్వర్క్. ఒక నెట్వర్క్ ఫామ్ చేస్తుంది. బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ మన బాడీలో మిడిల్ పార్ట్లో మాత్రమే ఉన్నాయి, కానీ మన చెయ్యి ఎండ్ వరకు మనకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే అది ఎలా చేయాలి? ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ద్వారానే. ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో ఉన్న నర్వ్స్ మన బాడీ మొత్తంలో ప్రతి పార్ట్, మన బాడీ యొక్క ప్రతి పార్ట్లో ఇవన్నీ ఇలా వ్యాపించి ఉంటాయి, స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి.
సో వాటి వల్లనే ఈ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఆర్డర్ ఇచ్చి వాటి పనుల్ని చేయించుకుంటాయి బిట్వీన్ సిఎన్ఎస్ అండ్ ది బాడీ పార్ట్స్. చూడండి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ బాడీ పార్ట్స్ మధ్యలో ఈ వర్క్ చేస్తాయి. ఏంటి? పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అనేది. ఫస్ట్ దీంట్లో మనము బ్రెయిన్, సెంట్రల్ నర్వస్ సిస్టంలో మనకు రెండు ఉన్నాయి కదా, ఒకటి బ్రెయిన్, ఒకటి స్పైనల్ కార్డ్. సో ఈ రెండిట్లో నుంచి ఫస్ట్ మనము బ్రెయిన్ గురించి తెలుసుకుందాం. బ్రెయిన్, వాట్ ప్రొటెక్ట్స్ ది బ్రెయిన్? బ్రెయిన్ గురించి స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న క్వశ్చన్. వాట్ ప్రొటెక్ట్స్ ది బ్రెయిన్? బ్రెయిన్ ఎందులో మొత్తం సేఫ్గా ఉంటుంది, ప్రొటెక్టెడ్గా ఉంటుంది? ఎందులో ఉంటుంది చెప్పండి? మన ఇంట్లో ఎలాగైతే ప్రొటెక్టెడ్గా ఉంటామో అలా బ్రెయిన్కి ఒక ఇల్లు లాంటిది ఉంది. సో ఆ ఇల్లు ఏంటి? ఆ ఇల్లు ఏంటి అంటే స్కల్. స్కల్ అనేది పుర్రె అంటారు కదా, సో అది హార్డ్ బోనీ స్ట్రక్చర్. ఆ బోనీ స్ట్రక్చర్ వల్ల మన బ్రెయిన్ ఏదైతే ఉందో ప్రొటెక్టెడ్గా ఉంటుంది. లంగ్స్కి ఎలాగైతే రిబ్ కేజ్ ఉందో, లంగ్స్కి రిబ్ కేజ్ ఎలాగైతే ఉందో, అలానే బ్రెయిన్కి స్కల్ అనేది ఉంటుంది. అలా మన బాడీలో ఒక్కో పార్ట్కి ఒక ప్రొటెక్షన్ అని. హార్ట్కి ఏముంది? హార్ట్కి పెరికార్డియం ఉంది, షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తుంది. సో ఇలా మన బాడీలో ఒక్కో పార్ట్కి ఒక్కో టైప్ ఆఫ్ ప్రొటెక్షన్ అనేది ఉంది. అలాగే మన బ్రెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్ కదా. మనకు బ్రెయిన్ లేకపోతే అసలు మనం లేము. బ్రెయిన్ అండ్ హార్ట్ మన బాడీలో చాలా చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్ మనం ఏదైనా ఆలోచించడానికి పనిచేస్తుంది కదా. సో బ్రెయిన్ లేకపోతే మనం ఏంటి? నథింగ్, వీఆర్ నథింగ్. జస్ట్ చూడడానికి బతుకుంటాం కానీ మన బాడీలో ఏమి పని చెయ్యవు. సో అందుకే ఇంత ఇంపార్టెంట్, ఇంత వైటల్ ఆర్గన్ అని మన బ్రెయిన్ని ప్రొటెక్షన్గా ఉంచాలంటే మన బ్రెయిన్ స్కల్ మొత్తం ఇలా ఉంటే ఇక్కడ మన బ్రెయిన్ అనేది ప్రొటెక్టెడ్గా ఉంటుంది. మీరు ఇలా టచ్ చేసి చూసారనుకోండి, హార్డ్గా మీకు మొట్టిగా టపా అని వేసినప్పుడు ఒక సౌండ్ వస్తుంది, టక్ అని. ఆ సౌండ్ ఏంటంటే మన స్కల్కి ఎవరైనా కొట్టినప్పుడు మన స్కల్ హార్డ్ బోనీ స్ట్రక్చర్ కదా, అందువల్ల ఆ సౌండ్ అనేది వస్తుంది. సో చూడండి, బ్రెయిన్ ఈజ్ గ్రేష్ ఇన్ కలర్ అండ్ లొకేటెడ్ ఇన్ ది స్కల్ క్యావిటీ, ఆల్సో కాల్డ్ యాజ్ ది క్రేనియం. ఈ స్కల్ క్యావిటీని క్రేనియం అని అంటారు. బ్రెయిన్ ఏ కలర్లో ఉంటుంది? గ్రే కలర్లో అనేది మన బ్రెయిన్ ఉంటుంది. గ్రే మ్యాటర్, మన బ్రెయిన్ మొత్తం గ్రేష్గా ఉంటుంది, బూడిద రంగులో ఉంటుంది. లొకేటెడ్ ఇన్ ది స్కల్ క్యావిటీ. స్కల్ మొత్తం ఉంటే చూడండి, ఇక్కడ మన బ్రెయిన్ ఉంటుంది దీని లోపల కదా. ఒక బౌల్లా ఉంది కదా మన హెడ్. ఈ బౌల్ లాంటి హెడ్లో మన బ్రెయిన్ అనేది సలాడ్ మనం సలాడ్ ఆర్ ఎనీ ఏదో సలాడ్ ఆర్ ఎనీ ఫుడ్ ఐటమ్ అనుకోండి. చూడండి, సేమ్ కప్లా ఉంది కదా మన స్కల్. ఆ స్కల్లో మన బ్రెయిన్ గ్రే కలర్లో ఉంటుంది. అదే హార్డ్ బోనీ స్ట్రక్చర్ క్రేనియం ఏంటి? ఈ స్కల్నే క్రేనియం అని కూడా అంటాము. ఈ స్కల్నే మనం ఏమంటాము? క్రేనియం అని కూడా అంటాము, సైంటిఫిక్ నేమ్ దీనికి. సో అది ప్రొటెక్ట్ చేస్తుంది. అపార్ట్ ఫ్రమ్ ది స్కల్ బోన్, బ్రెయిన్ ఈజ్ ప్రొటెక్టెడ్ బై డిఫరెంట్ లేయర్స్. చాలా లేయర్స్ అనేటివి ఉంటాయి మన బ్రెయిన్లో. ఆ లేయర్స్ మన బ్రెయిన్కి ఇంకా ప్రొటెక్షన్ ఇస్తాయన్నమాట. మెంబ్రేనస్ లేయర్, మెంబ్రేనస్ లేయర్ ప్రొటెక్టింగ్ ది బ్రెయిన్ ఆర్ కాల్డ్ మెనింజస్. ఈ లేయర్స్ మనము ప్లాస్మా మెంబ్రేన్ చదువుకొని ఉంటాం కదా, గుర్తుందా? ప్లాస్మా మెంబ్రేన్ అంటే ఏంటి? చాలా థిన్గా పతలాగా ఉన్న మెటీరియల్, ఒక పతలా క్లాత్ ఎలా ఉంటుంది, సేమ్ ఈ ప్లాస్మా మెంబ్రేన్ అనేది అలా ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా ఈ మెంబ్రేన్స్ ఎలా ఉంటాయంటే చాలా థిన్గా అండ్ పతలాగా ఉంటాయి, కానీ కవర్ చేసి ఉంటాయి మన బ్రెయిన్ని. వాటిని మెనింజెస్ అని అంటాము. ఫంక్షన్స్, మెనింజెస్ ఏ ఫంక్షన్స్ చేస్తాయి అంటే ప్రొవైడ్స్ సపోర్టివ్ ఫ్రేమ్వర్క్ ప్రొవైడ్ చేస్తాయి ఫర్ ది సెరిబ్రల్ అండ్ క్రేనియల్ వాస్క్యులేచర్. మన సెరిబ్రల్ అండ్ క్రేనియల్ వాస్క్యులేచర్, సెరిబ్రల్
అంటే ఏంటి, బ్రెయిన్ కి రిలేటెడ్ ఏదైతే ఉంటుందో అది సెరిబ్రల్ అని అంటాము. క్రేనియల్ అంటే మన బ్యాక్ బోన్ కి ఏదైతే రిలేటెడ్ ఉంటుందో అవన్నీ క్రేనియల్ కిందికి వస్తాయి. యాక్టింగ్ విత్ సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ టు ప్రొటెక్ట్ ది సిఎన్ఎస్ ఫ్రమ్ మెకానికల్ డ్యామేజ్. ఇప్పుడు ఏమైనా యాక్సిడెంట్ అలా ఇలా జరిగినప్పుడు కొంతమందికి అంత బ్రెయిన్ స్కల్ అనేది ఎఫెక్ట్ అవ్వదు, అది కొంతమందికి చాలా ఎఫెక్ట్ అవుతుంది. దీని రీజన్ ఏమంటే, ఇప్పుడు దెబ్బ ఇంటెన్సిటీ అంత ఎక్కువగా లేదనుకోండి, ఏవైతే ఈ మెనింజెస్, ఈ ప్రొటెక్టివ్ స్కల్ లేయర్ ఇదంతా ఏవైతే ఉన్నాయో అవి మన బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేసేస్తాయి. ఎప్పుడైతే దెబ్బ చాలా గట్టిగా ఉంటుందో అప్పుడు ఇవి ప్రొటెక్ట్ చేయలేవు. అందువల్ల డ్యామేజ్ అనేది కొన్నిసార్లు ఎక్కువగా జరుగుతుంది. చూడండి మెనింజెస్ ఎలా ఉన్నాయో. ఇది సెరిబ్రో, మనకు పెరికార్డియం ఉంది కదా, పెరికార్డియంలో లేయర్స్ కి మధ్యలో పెరికార్డియల్ ఫ్లూయిడ్ అని ఉంది. సేమ్ అలాగే మనకు ఇక్కడ సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అనేది ఉంది. దేనికి, మెనింజెస్, మన సెరెబ్రల్ ఏవైతే ఉన్నాయో మెంబ్రెయిన్స్, ఈ మెంబ్రెయిన్ కి మధ్యలో ఇక్కడ సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అనేది ఉంది. ఈ ఫ్లూయిడ్ వల్ల షాక్ ఎప్పుడైతే మన బ్రెయిన్ కి దెబ్బ తగిలినప్పుడు కొంచెం ఫోర్స్ అనేది ఎగ్జర్ట్ అవుతుంది కదా, ఆ ఫోర్స్ మొత్తం ఇది పీల్చుకొని బ్రెయిన్ కి ఆ ఫోర్స్ తగలనివ్వకుండా బ్రెయిన్ కు డ్యామేజ్ నుంచి కాపాడుతుంది. సో అలా మనకు హార్ట్ కూడా అంతే కదా, హార్ట్ దగ్గర ఉన్న పెరికార్డియల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అది మన హార్ట్ కి ఏవైతే షాక్స్ తగులుతాయో, దెబ్బలు తగులుతాయో వాటిని అబ్జర్వ్ చేసేసుకుంటుంది, హార్ట్ వరకు వెళ్ళనివ్వదు, ఒక ప్రొటెక్షన్ లాగా పనిచేస్తుంది. మనకు సన్ స్క్రీన్ ఎలాగైతే మనం సన్ స్క్రీన్ ఎందుకు అప్లై చేస్తామో, ఆ సన్ రేస్ అనేవి మన స్కిన్ వరకు వెళ్ళకూడదు. సన్ రేస్ ఏవైతే వస్తాయో అవి మన స్కిన్ లోపలికి వెళ్ళకూడదు. అందుకు మనము సన్ స్క్రీన్ మనకు ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగా యూస్ఫుల్ అవుతుంది కదా. ఇది మన స్కిన్, ఇది సన్ స్క్రీన్ అనుకోండి, ఒక ప్రొటెక్షన్. ఇక్కడ వరకే ఆగిపోతాయి ఆ రేస్. సేమ్ అలాగే ఏదైతే ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుందో కొన్నిసార్లు మన బాడీ మీద, ఆ ఫోర్స్ మన హార్ట్ కి ఆర్ మన బ్రెయిన్ కి టచ్ అయిపోకుండా ఉండడానికి ఈ పెరికార్డియల్ ఫ్లూయిడ్ అని, ఇక్కడ సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ లాంటి ఫ్లూయిడ్స్ అనేవి ఉంటాయి మన బాడీకి. సో ది స్పేస్ బిట్వీన్ ద కవరింగ్ మెంబ్రెయిన్స్ ఈస్ ఫిల్డ్ విత్ వాటరీ ఫ్లూయిడ్, అదే సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్. చూడండి ఇక్కడ మొత్తం మీకు ఫ్లూయిడ్ కనిపిస్తుందా. ఫస్ట్ ప్రొటెక్షన్ ఏంటి మనకు, స్కల్. సెకండ్ ప్రొటెక్షన్ ఏముంది మనకు, సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అనేది మనకు సెకండ్ లేయర్ ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. మన బ్రెయిన్ ఓన్లీ ఒక్క లేయర్ తోనే ప్రొటెక్టెడ్ అవ్వలేదు, 2 టైప్స్ ఆఫ్ లేయర్స్ తో ప్రొటెక్ట్ అయింది. ఒకటేమో స్కల్, ఇంకోటేమో సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్. సో ఈ సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో హెల్ప్స్ ఇన్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ ప్రొవైడ్స్ నరిష్మెంట్ టు ది బ్రెయిన్. ఇది స్కల్ యొక్క మెయిన్ ఏంటి, ప్రొటెక్షన్ కదా. స్కల్ యొక్క మెయిన్ పార్ట్ ఏంటంటే, మెయిన్ ఫంక్షన్ ప్రొటెక్షన్. సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ మనకు ఏం చేస్తుందంటే, అదే ఫోర్స్ ఏదైనా తగిలితే ఆ ఫోర్స్ ని అబ్జర్వ్ చేసుకొని ఇంకా ఏం చేస్తుంది, ఎక్స్చేంజ్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ ప్రొవైడ్ నరిష్మెంట్. బ్రెయిన్ కి అనేది నరిష్ చేస్తుంది, అంటే దానికి ఏవేవి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఏవేవి కావాలో బ్రెయిన్ కి అవన్నీ ఈ సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అనేది ఇస్తుంది. యాక్ట్స్ లైక్ కుషన్. చెప్పాను కదా నేను, టు ప్రొటెక్ట్ ఫ్రమ్ షాక్స్. సేమ్ బౌన్స్, ఏదైనా ఇప్పుడు సాఫ్ట్ స్పాంజ్ మీద ఏదైనా ఇలా ఏదైనా ఒకటి వేసారనుకోండి, మొత్తం ఒక మనము బెడ్ మీద గుడ్డేస్తే పగులుతుందా, అదే ఫ్లోర్ మీద గుడ్డేస్తే పగిలిపోతుంది కదా. సేమ్ అలాగే మన బ్రెయిన్ ఒక కుషన్ లాగా, ఈ సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అనేది ఒక కుషన్ లాగా మన బ్రెయిన్ ని సరౌండ్ అయి ఉంటుంది. ఏదైనా ఫోర్స్ దాని మీద తగిలినా కూడా ఆ ఫోర్స్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోతుంది. ఆ ఫోర్స్ ఏదైతే ఉందో అది మొత్తం మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది, బ్రెయిన్ వరకు వెళ్ళదు. అలా ఇవి ప్రొటెక్ట్ చేస్తాయి మన బ్రెయిన్ ని. చూడండి, మన బ్రెయిన్ లో 3 ఇంపార్టెంట్ రీజియన్స్ అనేటివి ఉన్నాయి. ఆ రీజియన్స్ ఏంటంటే, ఒకటి ఫోర్ బ్రెయిన్, ఒకటి మిడ్ బ్రెయిన్, ఇంకోటి హిండ్ బ్రెయిన్. దిస్ ఈజ్ ఫోర్ బ్రెయిన్. ఇది ఏదైతే ఉందో అది మొత్తం ఫోర్ బ్రెయిన్, ఇది మిడ్ బ్రెయిన్, ఇంకా ఇది మొత్తం హిండ్ బ్రెయిన్. ఇలా మనకు 3 పార్ట్స్ అనేటివి మన బ్రెయిన్ లో ఉన్నాయి.
మనకు మన టెక్స్ట్ బుక్లో ఈ మొత్తం టేబుల్ అనేది ఇచ్చాడు. ఈ టేబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టేబుల్ని మీరు నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. తర్వాత మీరు ఈ టేబుల్ని ఒకసారి చూసుకొని చదువుకోండి. అప్పుడు మీకు ఫోర్ బ్రెయిన్ మీరు నేను చెప్పేదే కాకుండా ఒకసారి మీరు రఫ్గా చూసుకున్నారనుకోండి, మీ బ్రెయిన్లో అనేది అది ఉండిపోతుంది. సో ఫస్ట్ మనం మన ఫస్ట్ బ్రెయిన్ పార్ట్ ఫోర్ బ్రెయిన్ గురించి తెలుసుకుందాం. ఇందాక ఒక క్వశ్చన్ మనం అడిగాం కదా, ఒక క్వశ్చన్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, కెన్ ది హార్ట్ వర్క్ వితౌట్ ది బ్రెయిన్ అని. సో దానికి ఆన్సర్ ఏంటంటే హార్ట్కి బ్రెయిన్తో సంబంధం లేదు. అది జస్ట్ ఒక మోటార్, ఒక పంపింగ్ ఆర్గన్ అన్నమాట. బట్ మన బ్రెయిన్ ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుంది, ఏదైనా జరిగినప్పుడు ఇన్సిడెన్సెస్ బ్రెయిన్ అనేది స్పాట్గా డెడ్ అయిపోతుంది. కానీ బ్రెయిన్ డెడ్ అయినా కొన్ని మినిట్స్ ఆర్ కొన్ని సెకండ్స్ వరకు హార్ట్ ఏదైతే ఉందో అది ఇంకా పని చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే బ్రెయిన్ అండ్ హార్ట్కి సంబంధం లేదు. బ్రెయిన్ అనేది ఒక ఆర్డర్ ఇచ్చే జడ్జ్ లాగా, హార్ట్ అనేది జస్ట్ ఒక మోటార్ పంప్ చేస్తుంది. మోటార్ ఎలా పంప్ చేస్తుందో హార్ట్ అనేది అలా బ్లడ్ పంప్ చేస్తుంది. సో హార్ట్కి తన ఓన్ ఎలక్ట్రికల్ సిస్టమ్ అనేది ఉంది. దానికి ఒక జనరేటింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. ఆ బీట్స్ జనరేట్ అవ్వడం అండ్ బాడీలో ఆ బ్లడ్ ఫ్లో అవ్వడం, అదంతా హార్ట్కి తనకు తాను సొంతంగా ఉంది. అందువల్లే బ్రెయిన్ ఒకవేళ డెడ్ అయిపోయినా హార్ట్ అనేది కొంచెం సేపటి వరకు పనిచేస్తూనే ఉంటుంది. సో చూడండి, ఫోర్ బ్రెయిన్ ఈజ్ ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్. ఫోర్ బ్రెయిన్ అనేది చాలా చాలా లార్జ్ పార్ట్. బ్రెయిన్లో ఎక్కువ పార్ట్ అనేది ఫోర్ బ్రెయినే ఉంటుంది. ది ఫోర్ బ్రెయిన్ మళ్ళీ ఫోర్ బ్రెయిన్లో 3 పార్ట్స్ అనేవి ఉన్నాయి. సెరెబ్రమ్, థాలమస్ అండ్ హైపోథాలమస్ అని ఈ 3 పార్ట్స్, దీస్ ఆర్ ది మెయిన్ పార్ట్స్ ఇన్ ఫోర్ బ్రెయిన్. చూడండి, ఫస్ట్ సెరెబ్రమ్ గురించి చెప్పుకుందాం. సెరెబ్రమ్ అంటే ఈ పార్ట్ మొత్తం ఏదైతే ఉందో ఇదంతా సెరెబ్రమ్. ఫస్ట్ సెరెబ్రమ్ గురించి చెప్పుకుందాం. ఫోర్ బ్రెయిన్ కన్సిస్ట్ ఆఫ్ సెరెబ్రమ్ విచ్ మేక్స్ 85%. చూడండి, 85% ఆఫ్ ది బ్రెయిన్లో సెరెబ్రమ్ అనేది ఉంటుంది. Cerebrum is divided into 2 cerebral hemispheres, left and right, connected by a bunch of tissues called corpus callosum. ఇప్పుడు ఇది మొత్తం సెరెబ్రమ్ అండి. ఈ సెరెబ్రమ్ని లెఫ్ట్ పార్ట్ అండ్ రైట్ పార్ట్గా మనము డివైడ్ చేసాము. రైట్ పార్ట్లో ఈ 2 పార్ట్ని ఒక బంచ్ ఆఫ్ టిష్యూస్ అనేది డివైడ్ చేస్తుంది. ఆ బంచ్ ఆఫ్ టిష్యూసే కార్పస్ కల్లోజం అన్నమాట. కార్పస్ కల్లోజం, దిస్ ఈస్ దట్ కార్పస్ కల్లోజం. ఇదే ఈ రైట్ సెరిబ్రల్ హెమిస్పియర్ని లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్పియర్ని డివైడ్ చేసే ఒక టిష్యూస్ లైన్ లాగా, ఒక గోడ లాగా దీన్ని డివైడ్ చేస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. సో ది హైలీ డెవలప్డ్ కార్టెక్స్ని మనము గ్రే మ్యాటర్ అని అంటాము. సో ఈ కార్టెక్స్ వల్ల మనకి ఏంటి, థింక్ చేయడానికి, రీజన్ చేయడానికి, ఇన్వెంట్ చేయడానికి, కొత్తగా ప్లాన్ చేయడానికి అండ్ మనం మెమొరైజ్ చేసుకోవడానికి, ఇదంతా ఈ కార్టెక్స్ గ్రే మ్యాటర్ వల్లే మనకు పాసిబుల్ అవుతుంది. ఏదైనా మనం క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో మెమరైజ్ చేసుకొని రాయాలన్నా, ఏదైనా మ్యాథ్స్లో ఉన్న రీజనింగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలన్నా అవన్నీ ఈ కార్టెక్స్ వల్లే పాసిబుల్ అవుతుంది. సెరిబ్రమ్ ఈజ్ ది సీట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, కాన్షియస్నెస్ అండ్ విల్ పవర్. మనకు మెంటల్ స్ట్రెంగ్త్ అనేది ఈ సెరిబ్రమ్ వల్లే వస్తుంది. మనకు విల్ పవర్ అంటే ఏదైనా చెయ్యాలి అండ్ మనకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మన బ్రెయిన్లో అది ఉంటుంది కదా, ఇది చెయ్యాల్సిందే, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నేను దీన్ని పూర్తి చెయ్యాల్సిందే అనేటివి అలాంటి కొన్ని ఉంటాయి కదా, అలాంటిదంతా మనకు ఈ సెరిబ్రమ్ వల్లే, ఇదంతా మన బ్రెయిన్ యాక్టివిటీస్ మొత్తం ఈ సెరిబ్రమే చేస్తుంది మన బ్రెయిన్లో ఉన్న. చూడండి, ఈ సెరిబ్రంలో ఒక్కో పార్ట్ అనేది మన బాడీలో ఒక్కో ఫంక్షన్ చేస్తుంది. చూడండి,
ఈ పార్ట్ విజన్కి, ఈ పార్ట్ మన రీడింగ్కి, ఈ పార్ట్ మనం లాంగ్వేజ్కి, ఈ పార్ట్ బాడీ అవేర్నెస్, మన బాడీ ఎలా ఉంది అలా అవేర్ చేసుకోవడానికి, ఈ పార్ట్ టేస్ట్కి, టచ్కి, ప్రెషర్కి, మోటార్ కంట్రోల్కి, అండ్ ఈ పార్ట్ కాన్సన్ట్రేషన్ అండ్ ప్లాన్ చేసుకోవడానికి, ప్రాబ్లమ్ సాల్వింగ్కి, స్పీచ్కి, స్మెల్కి, ఒక్కో పార్ట్ అనేది ఒక్కో అద్భుతమైన ఫంక్షన్ అనేది చేస్తుంది. సో మన బ్రెయిన్ అలా డివైడ్ అయి ఉందన్నమాట. హియరింగ్కి, ఫేషియల్ రికగ్నిషన్కి, ఎవరి ఫేస్ అయినా చూస్తే ఈ ఫేస్ ఎక్కడో చూశాను అని మీకు గుర్తుకొస్తుంది కదా, ఆ ఫేషియల్ రికగ్నిషన్కి బ్రెయిన్ యొక్క ఈ పార్ట్ వర్క్ అవుతుంది. మనం విజన్ చూడడానికి అలా బ్రెయిన్లో ఒక్కో పార్ట్, ఈ సెరిబ్రంలో ఉన్న ఒక్కో పార్ట్ ఒక్కో పనికి యూజ్ అవుతుంది. ఫోర్ బ్రెయిన్ హ్యాస్ డిఫరెంట్ రీజియన్స్, అదే డిఫరెంట్ రీజియన్స్ అనేటివి ఉన్నాయి. ఒక్కోటి అదే ఇందాక చెప్పాను కదా, సేమ్ అదే స్పీచ్కి, టచ్కి, అలా ఒక్కో పార్ట్కి ఒక్కోటి. దేర్ ఆర్ డిస్టింక్ట్ రీజియన్స్ ఇన్ ది ఫోర్ బ్రెయిన్ టు ప్రాసెస్ ది ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ. మన దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎలాగా, ఏదైనా టచ్ చేసామంటే హాట్ ఆర్ కోల్డ్, చెప్పాలంటే ఏంటి, మన సెరిబ్రమ్, మన ఫోర్ బ్రెయిన్లో ఉన్న ఈ సెరిబ్రమే కారణం అన్నమాట. Second part, thalamus. The cerebrum wraps around a structure called thalamus, which is a major coordinating center for sensory and motor signaling. చూడండి, ఇది మొత్తం సెరిబ్రమ్ అని అనుకున్నాం కదా. సో ఈ సెరిబ్రమ్ అనేది థాలమస్ అనే ఒక మన ఈ ఫోర్ బ్రెయిన్ పార్ట్లో ఈ చుట్టూ ఇది మనం థాలమస్ అనుకుంటే, చూడండి ఇది మొత్తం థాలమస్ అని అనుకుంటే దీని చుట్టూ ఏముంది, మన సెరిబ్రమ్ అనేది ఉంది కదా. థాలమస్ రిలీజ్ పెయిన్ అండ్ ప్రెషర్ ఇంపల్సెస్ టు సెరిబ్రమ్. థాలమస్ ఏం చేస్తుంది, పెయిన్, ఎక్కడైనా మీకు నొప్పిగా అనిపిస్తే, ఏదైనా పని చేసేటప్పుడు మీకు నొప్పిగా అనిపిస్తే, హాట్ ఆర్ కోల్డ్ ఆబ్జెక్ట్స్ ముట్టుకున్నప్పుడు, చేతికి ఏదైనా నీడిల్ కుచ్చుకున్నప్పుడు, అదంతా మీకు వర్క్ ప్రెషర్ ఎక్కువ అయిపోయింది, వర్క్ ప్రెషర్ కాదు, స్టడీస్ ప్రెషర్ ఎక్కువ అయిపోయింది, మీకు ఏదైనా వర్క్ ఇది చెయ్యాలి, అసైన్మెంట్స్ చేయాలి, ఇది ప్రెషర్ ఎక్కువ అయిపోయింది. ఆ ప్రెషర్ మొత్తం థాలమస్ రిసీవ్ చేసుకొని అనలైజ్ చేసి సెరిబ్రమ్కి పంపిస్తుంది. సో ఇదంతా ఈ చిన్ని పార్ట్ థాలమసే చేస్తుంది. హైపోథాలమస్ లైజ్ అట్ ది బేస్ ఆఫ్ ది థాలమస్ కిందే, చూడండి ఇక్కడ థాలమస్ ఉందంటే ఇక్కడ హైపోథాలమస్ అనేది ఉంది. చూడండి ఈ పార్ట్లో హైపోథాలమస్ అనేది ఉంది, ఇది బేస్ ఆఫ్ ది థాలమస్. హైపోథాలమస్ వల్ల మనకు ఎప్పుడైనా మీకు దాహంగా అనిపిస్తుంది, ఇంకా బాడీ టెంపరేచర్ అనేది, హంగర్ అనేది, ఇదంతా ఈ చిన్ని థాలమస్ చిన్నది, మళ్ళీ దానికంటే చిన్న హైపోథాలమస్ ద్వారా ఈ ఫంక్షన్స్ అన్నీ మన బాడీ చేస్తుంది. ఈ మన బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేయడం, మనకి ఏదైనా మీరు స్ట్రీట్లో వెళ్తుంటారు, మీకు ఒక స్మూదీ డ్రింక్ షాప్ చూడగానే నాకు స్మూదీ తాగాలనిపిస్తుంది అని ఆటోమేటిక్గా ఆ హంగర్ మన బాడీలో జనరేట్ అయిపోతుంది. ఎప్పుడైనా మీరు రన్నింగ్, జాగింగ్, లేకపోతే స్కూల్ నుంచి ఇంకా సాటర్డే రోజు పరిగెత్తుకుంటూ వెళ్తాం కదా, మనము వెళ్ళేసి బ్యాగ్ అక్కడ పడేసి జాలీగా ఆడుకోవడానికి వెళ్తాము, లేకపోతే కొంతమంది ఫోన్ తీసేసుకుంటారు, కొంతమంది టీవీ చూడడానికి ఫేవరెట్ కార్టూన్స్ చూస్తారా మీరు? ఎంతమంది చూస్తారు కార్టూన్స్? నేనైతే ఇంకా చూస్తూనే ఉన్నాను కార్టూన్స్. అవును, యువర్ మాస్టర్ టీచర్ ఆల్సో వాచెస్ ది కార్టూన్స్, తెలుసా? మీలో ఎంతమంది కార్టూన్స్ చూస్తారు చెప్పండి, నాకు మీ గురించి తెలుసుకోవాలని ఉంది. సో మనము అలా చేస్తాం కదా. సో అప్పుడు మనకు థర్స్ట్గా, హంగర్గా అనిపిస్తుంది. స్కూల్ నుంచి రాగానే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడి స్కూల్లో చదువుకొని నోట్స్ రాసి ఏదైనా తినాలి, స్నాక్స్ ఏదైనా తినాలి, లేకపోతే ఏదో జ్యూస్ తాగాలి అనిపిస్తుంది కదా. అదంతా మీకు అనిపించి మీరు మీ మమ్మీకో మీ డాడీకో చెప్తారు, మమ్మీ నాకు ఇది కుక్ చేయండి, లేకపోతే మమ్మీ నాకు ఇది కావాలి తెచ్చివ్వండి అని చెప్తాం కదా. సో అలా చెప్పడానికి, మీకు అది రియలైజేషన్ అవ్వడానికి కారణం ఏంటి? హైపోథాలమస్. ఈ హైపోథాలమస్ వల్లే మనకు అది రియలైజేషన్ అవుతుంది. మన బాడీకి థర్స్ట్ అయినప్పుడు మనకు థర్స్ట్ అవుతుంది, మన బాడీలో మనకు థర్స్ట్ అవుతుంది, మనకు ఆకలి వేస్తుంది, నేను తినాలి అని అది మీరు చెప్పాలంటే మీరు ఫస్ట్ రియలైజ్ అవ్వాలి
తెలియాలి కదా, మీకు తెలియాలి కదా ఫస్ట్ నాకు ఆకలిగా ఉంది. మీకు తెలియకుంటే మీరు అవతల వాళ్ళకి ఎలా, మీ మమ్మీకి ఎలా చెప్పగలరు, మీరు డాడీకి ఎలా చెప్పగలరు నాకు ఇది కావాలి అని ఫస్ట్ మీరు రియలైజ్ అవ్వాలి. సో మన గోల్స్ కూడా సేమ్ ఇలాగే అండి. ఫస్ట్ మన గోల్స్ గురించి మనకు బాగా తెలుసుంటే అప్పుడే మనం పక్క వాళ్ళకి దాని గురించి మన మమ్మీ డాడీకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అండర్స్టాండ్ చేయించి మనకి ఏ కావాలో ఏ స్ట్రీమ్ కావాలో అది మనం చూస్ చేసుకోగలం. ఫస్ట్ మన గురించి మన క్లారిటీ ఉండాలి. సేమ్ అలాగే ఆ క్లారిటీని అనేది మనకు ఈ హైపోథాలమస్ ఇస్తుంది. ఏదైనా తాగాలి, తినాలి, చేయాలి అనే క్లారిటీస్ అన్ని. ఇట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది రెగ్యులేషన్ ఆఫ్ సెక్షువల్ బిహేవియర్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎమోషనల్, మన ఎమోషన్స్ కూడా ఏవైతే ఉంటాయో కోపం, యాంగర్, అవన్నీ దీనివల్లే ఈ హైపోథాలమస్ వల్లే మనం ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం. మనకు ఒక ఎమోషన్ ఉంది, మనకు కోపం వస్తుంది, ఆ ఎమోషన్ ఏదో మనకు తెలియదు కానీ మనం చూపిస్తాం కదా. ఫస్ట్ మనం రియలైజ్ అవుతాము. కొన్నిసార్లు మనకు కోపం వస్తుందని మనకు తెలుసు, మనకు రియలైజేషన్ అవుతుంది, కానీ ఒక్కోసారి మనం ఆ కోపం చూపించలేము, అందుకని కామ్గా బిహేవ్ చేస్తాము. సో అలాంటివన్నీ మన కంట్రోల్లోనే ఉంటాయి కదా, మనం అనలైజ్ చేసుకొనే కదా వాటిని తర్వాత మనం ఏదైతే మనం ఉందో మనం దాన్ని షోకేస్ చేస్తాము. సో అవన్నీ దీనివల్లే అవుతుంది. ఇంకోటి ఫోర్ బ్రెయిన్లో చూడండి, మనము ఒక్కోసారి ఏం చేస్తాము, ఏదైనా లైట్ కనపడగానే కళ్ళు మూసేసుకుంటాం. లేకపోతే మనకు ఒక్కోసారి ఏమనిపిస్తుంది, అది ఉంటుంది కదా మనం సుడుసుడు బత్తి అని అంటాం దాన్ని ఇలా చేస్తూ ఉంటే స్పార్కిల్ని చేస్తూ ఉంటే మనకు, లేకపోతే ఇలా మూవ్ చేస్తున్నా కూడా స్పార్కిల్కి మనకు ఒక సర్కిల్ ఏర్పడినట్టుగా మన కళ్ళు అనేది ఇల్యూజన్ అంటాం దాన్ని, భ్రమ. అలాంటి భ్రమని మన కళ్ళు అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. అవి కనిపించడం మన కళ్ళ ద్వారానే కనిపిస్తుంది, కానీ అలా ప్రొడ్యూస్ దానికి కారణం ఏంటంటే ఈ ఫోర్ బ్రెయినే దానికి కారణం. చూడండి, రిపీటెడ్ లైక్ మూవింగ్ ది స్పార్కిల్ ఇన్ సర్క్యులర్ మోషన్, అలా మూవ్ చేసినప్పుడు మన బ్రెయిన్ అనేది ఒక ప్యాటర్న్, ఇలా మూవ్ చేసినప్పుడు మన బ్రెయిన్ ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసేసుకొని మన కళ్ళని ఈ ప్యాటర్నే చూపిస్తుంది. ఇలా సర్క్యులర్ మోషన్లో ప్యాటర్నే మన కళ్ళకు చూస్తుంది. సో మన కళ్ళకు అదే ప్యాటర్న్, మనం ఎన్నిసార్లు కళ్ళు మూసి ఇలా బ్లింక్ చేసినా కూడా మన కళ్ళకు ఆ ప్యాటర్నే కనిపిస్తూ ఉంటుంది కదా కొన్నిసార్లు. సో అదంతా దీనివల్లే అవుతుంది. ఇంకా when the pattern suddenly changes like entering light after sitting in a dark room, the brain takes some time to process the information and react. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఒకసారి మనము లైట్ ఫేస్ మీద లైట్ని చూసి సడన్గా ఇలా డార్క్ వైపు చూస్తే మన కళ్ళు ఒక రకంగా మనకు అనిపిస్తుంది కదా, కొన్ని సర్కిల్స్ లాగా, లేకపోతే ఏదో ఇలా ప్యాటర్న్స్ వస్తున్నట్టు, ఇలా ప్యాటర్న్స్ లోపలికి వెళ్తున్నట్టు, అలా చాలా రకమైన ప్యాటర్న్స్ అనేవి మన కళ్ళు కనిపిస్తుంది, మన కళ్ళ ముందు ఇలా మెదులుతూ ఉంటాయి. సో అలా ఎందుకు అవుతుందంటే మన బ్రెయిన్ అనేది ఇప్పుడు ఎక్కువ లైట్ ఉన్న దగ్గర నుంచి డార్క్లోకి వచ్చేసరికి మన బ్రెయిన్ ఆ చేంజ్, ఈ లైట్ అండ్ డార్క్నెస్ మధ్య ఏదైతే చేంజ్ ఉందో ఆ చేంజ్ని అబ్జర్వ్ చేసుకోవడానికి మనం ఫోర్ బ్రెయిన్కి కొంచెం టైం పడుతుంది. సో అందువల్ల ఈ అబ్జర్వ్ అయ్యే తర్వాత కొంచెం సేపటి తర్వాత మనకు నార్మల్గా ఏది ఎలా ఉందో ఆ డార్క్ రూమ్లో అయినా, కొంచెం లైటింగ్ తక్కువగా ఉన్న రూమ్లో అయినా ఏది ఎక్కడున్నాయో అవన్నీ మనం క్లియర్గా చూడగలం. లేకపోతే బయట నుంచి ఇంట్లోకి సడన్గా రాగానే మనకు మొత్తం డార్క్గా కనిపించేసి ఏవేవో ప్యాటర్న్స్ మన కళ్ళ ముందు కదులుతున్నట్టు కనిపిస్తాయి. సో దానికి మన బ్రెయిన్ కొంచెం టైం కావాలన్నమాట దానికి రియాక్ట్ అవ్వడానికి. ఇప్పుడు మనకు సెకండ్ పార్ట్ మిడ్ బ్రెయిన్ ఏంటంటే కనెక్ట్స్ ది ఫోర్ బ్రెయిన్ అండ్ ది హిండ్ బ్రెయిన్. ఫోర్ బ్రెయిన్, హిండ్ బ్రెయిన్ ఉందనుకోండి, మధ్యలో ఈ మిడ్ బ్రెయిన్ ఏదైతే ఉందో ఈ మిడ్ బ్రెయిన్ ఒక బ్రిడ్జ్లా ఈ రెండింటిని ఫోర్ బ్రెయిన్ అండ్ హిండ్ బ్రెయిన్ ని కనెక్ట్ చేయడానికి ఒక బ్రిడ్జ్ లా పనిచేస్తుంది. ఏది మిడ్ బ్రెయిన్ అనేది. ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ బ్రిడ్జ్ అండ్ ట్రాన్స్మిట్ సిగ్నల్స్ ఫ్రమ్ హిండ్ బ్రెయిన్ అండ్ ఫోర్ బ్రెయిన్. ఫోర్ బ్రెయిన్ అండ్ హిండ్ బ్రెయిన్ మధ్య ఏవైతే ఇన్ఫర్మేషన్ ఆర్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాన్స్ఫర్ చేస్తుంది. మిడ్ బ్రెయిన్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు కంట్రోల్ ఆల్ ది యాక్టివిటీస్ దట్ డు నాట్ ఇన్వాల్వ్ థింకింగ్. ఆలోచించడమే అవసరం లేదు, కొన్ని ఇన్వాలంటరీ యాక్షన్స్ అలాంటివి ఈ మిడ్ బ్రెయిన్ వల్లే. నో థింకింగ్ ఇన్వాల్వ్డ్ అయ్యే ఏవైతే ఉంటాయో మన యాక్ట్స్, మన పనులు, అవన్నీ ఈ మిడ్ బ్రెయిన్ ద్వారానే అవుతాయి. లైక్ బ్లింకింగ్, చాలాసార్లు బ్లింక్ చేయడం, ఇంకా చైర్లో మనకు తెలియకుండానే మనం ఇలా ఊగుతూ ఉంటాం కదా. ఒక్కోసారి కొంతమంది చదివేటప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఇలా ఊగడం స్టార్ట్ చేసేస్తారు కదా. సో అదంతా
ఈ మహానుభావురాలైన మన మిడ్ బ్రెయిన్ వల్లే అవుతుంది. ఇలా ఏదో ఒక చేతిని ముట్టుకోగానే చేయి తీసేయడం అదంతా మనం అంత ప్రాసెస్ చేసుకోం కదా, అది ఆటోమేటిక్గా అలా జరిగిపోతుంది. సో అదంతా మన మిడ్ బ్రెయిన్ వల్లే. విచ్ ఇస్ ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్? చెప్పండి. బిగ్ లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ ఏంటి? ఫోర్ బ్రెయిన్. చెప్పాం కదా ఇందాక 85% ఆఫ్ అవర్ బ్రెయిన్ కాన్స్టిట్యూట్ ఫోర్ బ్రెయిన్ అని. హిండ్ బ్రెయిన్. హిండ్ బ్రెయిన్ థర్డ్, సారీ, దిస్ ఇస్ ది థర్డ్ పార్ట్. థర్డ్ పార్ట్ ఆఫ్ అవర్ బ్రెయిన్. ఇది ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, అండ్ మిడ్ బ్రెయిన్ తర్వాత హిండ్ బ్రెయిన్ వస్తుంది. మన బ్రెయిన్ మీకు ఎప్పుడైనా బ్రెయిన్ టయర్డ్గా అయిపోయినట్టు అనిపించిందా? బ్రెయిన్ టయర్డ్గా అయిపోవడం ఏంటి, మన బాడీ టయర్డ్గా అయిపోయినట్టు అనిపిస్తుంది కదా అని అంటాం మనము. కానీ ఒక్కోసారి మన ఏం వర్క్ చెయ్యకపోయినా చూడండి, మనము చాలా థింక్ చేస్తాం కొన్నిసార్లు కదా. చాలా థింక్ చేసినప్పుడు అప్పుడు మన బాడీ ఏం వర్క్ అవ్వట్లేదు, అయినా మన బ్రెయిన్ అనేది చాలా టయర్డ్ అయిపోతుంది కదా. టయర్డ్ అయిపోయి మనము బాడీ ఏం మనకు నార్మల్గానే అనిపిస్తుంది, అయినా మనం పడుకుంటాం, రెస్ట్ తీసుకుంటాం కదా. అది ఎందుకంటే మన బ్రెయిన్ని వర్క్ చేయించడం కూడా వర్కే, అది కూడా స్ట్రెయినే. ఓన్లీ బాడీ చేసేదే వర్క్ కాదు, మన బ్రెయిన్ కూడా వర్క్ చేస్తుంది. ఏమంటే బాడీ చేసే వర్క్ అందరికీ కనిపిస్తుంది. మనం ఏదైనా లేచి ఏదైనా పని చేసామనుకోండి, ఇక్కడ నుంచి అక్కడి వరకు షాప్కి వెళ్ళి ఏదైనా తేవడం, అదంతా మన ఫిజికల్ వర్క్, మనం అది చేస్తే కనిపిస్తుంది. కానీ మన బ్రెయిన్లో మనం ప్లాన్ వేసామనుకోండి, ఇప్పుడు చూడండి యువర్ ఎస్ఏ 2 ఎగ్జామ్స్ ఆర్ కమింగ్, సో దానికోసం ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఎ ప్లాన్. సో ఆ ప్లాన్ ఆలోచించాలంటే నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే కూర్చుంటాను ఒక టేబుల్ మీద, ఒక పెన్ అండ్ పేపర్, ఆర్ ఐ నీడ్ మై ల్యాప్టాప్ టు ప్రిపేర్ ఆల్ ద థింగ్స్. లైక్ ఎక్కడ ఏ స్లాట్లో ఏ సబ్జెక్ట్ అండ్ ఏ బయాలజీకి ఎంతసేపు, సోషల్కి ఎంతసేపు, అదంతా నేను మీకు చెప్పాలంటే నేను ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికి నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, కూర్చొని కదలకుండా జస్ట్ నా బ్రెయిన్ని ఫోకస్ చేసేసి నేను చెప్తే చాలు మీకు కదా. అలా మన బ్రెయిన్ కూడా చాలా కాగ్నిటివ్ యాక్టివిటీ, ఇలాంటి యాక్టివిటీస్ని కాగ్నిటివ్ యాక్టివిటీ అని అంటాము. ఇలా మన బ్రెయిన్ టయర్డ్ అయిపోయే కండిషన్ని మెంటల్ ఫ్యాటిగ్ అని అంటాము. సిన్స్ యువర్ బ్రెయిన్ టు ఓవర్ డ్రైవ్. కొన్నిసార్లు ఓవర్ థింక్ చేస్తుంటాము, ఒకవేళ నేను ఫెయిల్ అయిపోతే ఎలా, తర్వాత ఏమవుతుంది, తర్వాత నేను ఇంటర్మీడియట్కి వెళ్ళాను, తర్వాత నా లైఫే స్పాయిల్ అయిపోతుంది. ఇలాంటి ఓవర్ థింకింగ్ అండ్ నెగిటివ్ థింగ్స్ ఎప్పుడైతే మనం మన బ్రెయిన్లో ఎక్కువగా వేస్తామో మన బ్రెయిన్ అనేది చాలా టయర్డ్ అయిపోతుంది. చాలా టయర్డ్ అయిపోయి మనం దేనికోసం ఆలోచించాలో దానికోసం ఆలోచించే ఎనర్జీ మన బ్రెయిన్లో ఉండదు. సో ఎగ్జాస్టెడ్, లీవింగ్ యూ ఎగ్జాస్టెడ్ అండ్ హ్యాంపరింగ్ యువర్ ప్రొడక్టివిటీ. అదే మనం ఏది చేయాలనుకుంటామో అది చేయలేము. ఇది మనకు ఓవరాల్ ఇలాంటి యాక్టివిటీస్ని కాగ్నిటివ్ యాక్టివిటీస్ అండ్ కాగ్నిటివ్ ఫంక్షన్ అని అంటాము. సో హిండ్ బ్రెయిన్. హిండ్ బ్రెయిన్లో మనం హిండ్ బ్రెయిన్ గురించి చెప్పుకున్నాము కదా, హిండ్ బ్రెయిన్లో థర్డ్ సెరిబెల్లం, పాన్స్ అండ్ మెడ్యులా. పాన్స్ విరూలి అని ఒకటి ఉంటుంది. సో ఈ 3 పార్ట్స్ హిండ్ బ్రెయిన్లో ఉంటాయి. చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయా, సెరిబెల్లం, పాన్స్, మెడ్యులా. దీస్ 3 ఆర్ ది మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద హిండ్ బ్రెయిన్. ఇక్కడ నుంచి హిండ్ బ్రెయిన్ కింద నుంచి ఏదైతే స్పైనల్ కార్డ్ స్టార్ట్ అయిపోతుంది. ది సెరిబెల్లం ఆల్సో కాల్డ్ as లిటిల్ బ్రెయిన్. సెరిబ్రమ్ అండ్ సెరిబెల్లం, ఈ రెండిట్లో డిఫరెన్స్ చూడండి. హిండ్ బ్రెయిన్లో ఉండేది సెరిబ్రమ్. మెయిన్ బ్రెయిన్ పార్ట్స్, మన హోల్ బ్రెయిన్ పార్ట్, ఒక పార్ట్స్లో ఉన్న 3 పార్ట్స్లో ఉన్న ఒక పార్ట్ సెరిబ్రమ్, అండ్ హిండ్ బ్రెయిన్లోని ఒక పార్ట్ సెరిబెల్లం. డోంట్ కన్ఫ్యూజ్ అమాంగ్ దిస్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు సెరిబ్రమ్ అండ్ సెరిబెల్లంలో. సో సెరిబెల్లం అనేది హిండ్ బ్రెయిన్లో పార్ట్, సెరిబ్రమ్ అనేది మన మొత్తం బ్రెయిన్లో పార్ట్. సెరిబెల్లం ఈజ్ లొకేటెడ్ కాల్డ్ లిటిల్ బ్రెయిన్ ఎందుకంటే ఇట్ ఈస్ అ మచ్ స్మాలర్ ఏరియా ఆఫ్ ది బ్రెయిన్ లొకేటెడ్ జస్ట్ అట్ ది బేస్ అండ్ అండర్ ది లార్జ్ లార్జ్ సెరిబ్రమ్. ఏదైతే లార్జ్ సెరిబ్రమ్ ఉందో ఈ సెరిబ్రమ్కి, ఇదంతా సెరిబ్రమే కదా, సో ఈ సెరిబ్రమ్కి జస్ట్ కింద లాస్ట్లో ఈ సెరిబెల్లం అనేది ఉంది. ఇక్కడ ఇదే హిండ్ బ్రెయిన్, సెరిబ్రమ్, సెరిబెల్లం.
హిండ్ బ్రెయిన్ లో ఫస్ట్ పార్ట్ సెరిబెల్లం. సెకండ్ చూడండి, సెరిబ్రమ్ అనేది సెరిబెల్లం మనకు వాకింగ్ ఇన్ అ స్ట్రెయిట్ లైన్, రైడింగ్ అ బైసికల్, పికింగ్ అ పెన్సిల్, ఇలాంటివి పాసిబుల్ డ్యూటీ పార్ట్ ఆఫ్ ది హిండ్ బ్రెయిన్ సెరిబెల్లం. మనము ఏదైనా ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా చేయాలనుకునే యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు చూడండి ఒక స్ట్రెయిట్ లైన్ ఇచ్చేసారు మీకు, ఇప్పుడు బ్రిడ్జ్ ఉంది, ఇటువైపు అటువైపు వాటర్, ఓన్లీ మధ్యలో బ్రిడ్జ్ ఒక్కటే స్ట్రెయిట్ లైన్గా ఉంచుకుందాం మనము. మీరు ఇటు అటు వెళ్తే పడిపోతారు కదా, అలా వెళ్ళకుండా మన బ్రెయిన్కి మనం ఏం చెప్పుకుంటాము, స్ట్రెయిట్గా బ్రిడ్జ్ మీదే వెళ్ళాలి అని చెప్పుకుంటాము. ఆ చెప్పినది వినటానికి ఈ సెరిబెల్లం పార్టే మనకు అలా చెప్తుంది, ఈ స్ట్రెయిట్ లైన్లోనే నువ్వు వెళ్ళాలి, పక్కకి ఎటైనా వెళ్తే పడిపోతావు అని. ఇంకా బైసికల్ రైడ్ చేసేటప్పుడు మనం ఒక బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి, బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోకపోతే పడిపోతాము. సో ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ సైకిల్ వాక్ చేయాలంటే చాలా కాన్షియస్గా ఉండాలి. ఆ కాన్షియస్నెస్ మొత్తం ఈ బ్రెయిన్ పార్ట్లో ఉన్న సెరిబెల్లం వల్ల ఉంటుంది. పెన్సిల్ కింద పడిపోయింది, ఆ పాయింట్లోనే చేయి పెట్టి పెన్సిల్ పికప్ చేయాలి. ఎక్కడ వేరే పాయింట్స్లో ఎక్కడైనా పెడితే దొరుకుతుందా, చెయ్యి దొరకదు కదా. ఎక్కడ పెన్సిల్ పడిందో అక్కడ చేయి పెట్టి మనము తీసుకుంటేనే మనకు పెన్సిల్ అనేది దొరుకుతుంది. సేమ్ అలా పర్టికులర్గా ఏవైతే మనం కొన్ని చేయాల్సినవి ఉంటాయో అవన్నీ మన ఈ సెరిబెల్లం వల్లే పాసిబుల్ అవుతుంది. మెడ్యులా అబ్లాంగేటా, ఈ మెడ్యులా అబ్లాంగేటా సెకండ్ పార్ట్ ఆఫ్ ది హిండ్ బ్రెయిన్. చూడండి, మెడ్యులా అబ్లాంగేటా అనేది ఇక్కడ ఉంటుంది. ఈ సెరిబెల్లం అనేది బెల్లంలానే ఉంది కదా, చిన్నగా ఒక బెల్లం ముద్దలాగా ఉంది. ది మెడ్యులా అబ్లాంగేటా ఇస్ ద లోయెస్ట్ పోర్షన్ ఆఫ్ ది బ్రెయిన్ లొకేటెడ్ అట్ ది బేస్ ఆఫ్ ది స్కల్. చూడండి, మెడ్యులా అబ్లాంగేటా బేస్ ఆఫ్ ది స్కల్ దగ్గర, లోయెస్ట్ దగ్గర ఇక్కడ లొకేటెడ్ అయి ఉంది. సో ఇట్ ఈస్ రఫ్లీ ట్రయాంగులర్ అండ్ ఈజ్ కంటిన్యూడ్ బిహైండ్ ది స్పైనల్ కార్డ్. ఇక్కడ ఇది ఒక పాయింట్లో ఎండ్ అవ్వగానే అక్కడి నుంచి స్పైనల్ కార్డ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఎక్కడైతే ఎండ్ అవుతుందో మెడ్యులా అబ్లాంగేటా, మీకు కొన్ని క్వశ్చన్స్ రావచ్చు, ఏది డాష్ ఎండ్ అవ్వగానే ఈ స్పైనల్ కార్డ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఏది ఎండ్, డాష్ ఎండ్స్ అండ్ ది స్పైనల్ కార్డ్ స్టార్ట్స్. డాష్ ఈజ్ ద ఎండింగ్ పోర్షన్ ఆఫ్ ది స్పైనల్ కార్డ్, అలా స్టార్టింగ్ పోర్షన్ ఆఫ్ ది స్పైనల్ కార్డ్, అలా మీకు రావచ్చు. లేకపోతే అడగొచ్చు, మెడ్యులా అబ్లాంగేటా ఎండ్ అవ్వగానే ఏం స్టార్ట్ అవుతుంది, వాట్ ఈస్ ద ఎండింగ్ పాయింట్ ఆఫ్ ది మెడ్యులా అబ్లాంగేటా, అలా మీకు క్వశ్చన్స్ రావచ్చు. విచ్ పార్ట్ ఆఫ్ ది హిండ్ బ్రెయిన్ కంట్రోల్స్ ఇన్వాలంటరీ యాక్షన్స్. ఇన్వాలంటరీ యాక్షన్స్ అంటే ఏంటి, మనకు తెలియకుండా జరిగేవి ఏ పార్ట్ కంట్రోల్ చేస్తుంది, ఏ పార్ట్ కంట్రోల్ చేస్తుంది, అది మెడ్యులా అబ్లాంగేటా. మనకు తెలియని కొన్ని ఇన్వాలంటరీ యాక్షన్స్, అవే మనకు ఇలా వామిటింగ్ మనం అనుకొని చేస్తామా, చెయ్యము. కొన్నిసార్లు మనకు ఫుడ్ ఏదైతే మనం టేస్టీ ఫుడ్ని చూస్తే మన నోట్లో నుంచి ఆటోమేటిక్గా వాటర్ అనేవి వచ్చేస్తాయి కదా, అలా ఈ యాక్షన్స్ అన్నీ ఏవి మన మెడ్యులా అబ్లాంగేటా అనేది కంట్రోల్ చేస్తుంది. మన బ్లడ్ ప్రెషర్, మన వామిటింగ్, ఇవన్నీ మనము అనుకుంటే ఆగవు కదా, ఇవన్నీ మనం అనుకుంటే, మీరు కంట్రోల్ చేసుకుంటే ఆగిపోతుందా, ఒకసారి వామిటింగ్ వచ్చేసింది అనుకోండి, వస్తుంది అనుకోండి, మీరు ఎంతైనా కంట్రోల్ చేసుకోండి, అది ఆగదు, ఎందుకంటే అది మన కంట్రోల్లో ఉండదు, అదొక ఇన్వాలంటరీ యాక్షన్. ఇంకా కొన్నిసార్లు మనము ఎంత ట్రై చేసినా, టేస్టీ ఫుడ్ చూసినప్పుడు చాలా ట్రై చేస్తాము, అలానే స్ట్రైట్ ఫేస్ పెట్టుకొని అలానే ఉండాలి అనుకోని, కానీ మనకు తెలియకుండానే మన కడుపులో ఆ హంగరు, మన నోట్లో నీళ్ళు ఊడుతుంటాయి. సో ఇవన్నీ ఇలాంటివి. థర్డ్ ఈజ్ పాన్స్. పాన్స్ ఈజ్ లొకేటెడ్ బిలో దిస్ సెరిబెల్లం. సెరిబెల్లం ఏదైతే ఉందో దాని కింద పాన్స్ వెరోలి, ఈ పార్ట్లో పాన్స్ అనేది ఉంది. పాన్స్ అంటే పాండ్స్ పౌడర్ కాదు, దట్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ది హిండ్ బ్రెయిన్. ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ రిలే సెంటర్ బిట్వీన్ సెరిబెల్లం, ఫోర్బ్రెయిన్, అండ్ ఇట్ ఈస్ ద రెస్పిరేటరీ సెంటర్ ఆఫ్ ది బ్రెయిన్. ఇట్ ఈస్ ది రెస్పిరేటరీ పాన్స్ వెరోలి. పాన్స్ అనేది రెస్పిరేటరీ సెంటర్ ఆఫ్ ది బ్రెయిన్ అంట. ఇట్ యాక్ట్స్ యాజ్ అ రిలే సెంటర్. సెరిబెల్లం ఏదైతే ఉందో, సెరిబెల్లం అండ్ ఇది ఫోర్ బ్రెయిన్ కదా,
ఈ ఫోర్ బ్రెయిన్ అండ్ ఈ సెరిబెల్లం ఏదైతే ఉందో దాని మధ్య రీలే సెంటర్ లాగా ఈ పాన్స్ విరోలి అనేది పనిచేస్తుందంట. ఇప్పుడు మనము సెకండ్ సిఎన్ఎస్లో మన సెకండ్ పార్ట్ అయిన స్పైనల్ కార్డ్ గురించి చెప్పుకుందాం. స్పైనల్ కార్డ్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ది బ్యాక్ ఆఫ్ ది హిండ్ బ్రెయిన్. చెప్పాను కదా హిండ్, ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది 1 మార్క్లో అయినా రావచ్చు మీకు. అండ్ తెలంగాణ వాళ్ళకి బిట్స్ ఉన్నాయి, సో బిట్స్లో కూడా రావచ్చు. స్పైనల్ కార్డ్ ఎక్కడ ఎండ్ స్పైనల్ కార్డ్ ఏ బ్రెయిన్ అదే ఎండ్ అవ్వగానే స్టార్ట్ అవుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ మీకు రావచ్చు. సో చాలా కేర్ఫుల్గా వినండి. బ్యాక్ ఆఫ్ ది బ్రెయిన్ మెడ్యులా అబ్లాంగేటా కదా, through the neural canal of the vertebral column. It is almost cylindrical in shape. చూడండి సిలిండ్రికల్, పర్ఫెక్ట్ సిలిండ్రికల్ షేప్లో లేదు కానీ ఆల్మోస్ట్ సిలిండ్రికల్ షేప్లో ఉంది కదా. కానీ ఇలా పావులాగా మెలికలు తిరుగుంది కదా, కానీ సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది. మనము ఒక్క సైడే చూస్తున్నాము. మొత్తం స్పైనల్ కార్డ్ అంతా చూస్తే ఒక రోప్ లాగా, రోప్కి మనకు ఎలా కట్స్ వచ్చి ఉంటాయి కదా, ఇలా దాన్ని చుట్టారు, అలా చుట్లు ఉంటాయి ఈ స్పైనల్ కార్డ్లో, అలా కనిపిస్తుంది స్పైనల్ కార్డ్ అనేది. సో అన్లైక్ ది బ్రెయిన్, ది వైట్ మ్యాటర్ ఈజ్ టువర్డ్స్ ది పెరిఫెరీ, వైల్ గ్రే మ్యాటర్ ఈజ్ టువర్డ్స్ ది సెంటర్ ఆఫ్ ది స్పైనల్ కార్డ్. వైట్ మ్యాటర్ అనేది పెరిఫెరీ అంటే బయట, గ్రే మ్యాటర్ అనేది సెంటర్లో ఉంటుంది. వైట్ మ్యాటర్ అనేది పెరిఫెరీలో ఉంటుంది, గ్రే మ్యాటర్ అనేది సెంటర్లో ఉంటుంది. ది మైలినేటెడ్ యాక్సాన్స్ లీవ్ ది స్పైనల్ కార్డ్ ఫ్రమ్ బోత్ సైడ్స్ ఆఫ్ ది వర్టిబ్రల్ కాలమ్. ఏవైతే ఈ మైలినేటెడ్ యాక్సాన్స్ ఉంటాయో అవి బయటికి వస్తాయి స్పైనల్ కార్డ్, బోత్ సైడ్స్ ఆఫ్ ది స్పైనల్ కార్డ్స్ నుంచి బయటికి వస్తాయి. ఇది లాంగ్ థిన్ ట్యూబ్యులర్ నర్వస్ టిష్యూస్తో మేడ్ అయి ఉంటుంది. మొత్తం నర్వస్ టిష్యూ అనేది ఈ స్పైనల్ కార్డ్లో మోస్ట్గా నర్వస్ టిష్యూస్తో మేడ్ అయి ఉంటుంది. ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ది మెడ్యులా టు ది లుంబార్ రీజియన్ ఆఫ్ ది వర్టిబ్రల్ కాలమ్. మన కడుపు బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో, బ్యాక్ పార్ట్, ఆ బ్యాక్ వరకు ఈ స్పైనల్ కార్డ్ అనేది ఎక్స్టెండ్ అయి ఉంటుంది. మనము దాన్ని టచ్ చేసి చూసుకోగలము. మనం ఇక్కడ నుంచి మనకు అది ఫీల్ అవుతుంది. ది బ్యాక్ ఆఫ్ యువర్ నెక్ నుంచి మీరు ఫీల్ అవ్వచ్చు దాన్ని, స్పైనల్ కార్డ్ని ఎక్కడి వరకు ఎక్స్టెండ్ అవుతుందో. సో ది స్పైనల్ కార్డ్ కన్సర్న్డ్ విత్ ది ఫాలోయింగ్ ఫంక్షన్స్. స్పైనల్ కార్డ్ ఈ ఫంక్షన్స్ చేస్తుంది. ఒకటి, కనెక్ట్స్ ద నర్వస్ సిస్టమ్ ఆఫ్ ది బాడీ. నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ నర్వస్ సిస్టమ్ని, అంటే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ని కనెక్ట్స్ టు ది బ్రెయిన్. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అండ్ బ్రెయిన్ని కనెక్ట్ చేస్తుంది. కనెక్షన్ బ్రిడ్జ్ లాగా హెల్ప్ చేస్తుంది. సెకండ్, యాక్ట్ యాజ్ ఎ కోఆర్డినేటింగ్ సెంటర్ బిట్వీన్ ది బ్రెయిన్ అండ్ మజిల్ ఆఫ్ ది థొరాసిక్ రీజియన్ అండ్ లిమ్స్. మన కాళ్ళు చేతులు ఏవైతే ఉంటాయో అవన్నీ వాటి మధ్య, బ్రెయిన్ అండ్ వాటి మజిల్స్ మధ్య ఇది ఒక కోఆర్డినేషన్ అనేది మెయింటైన్ చేస్తుంది. ది రోల్ ఆఫ్ ది స్పైనల్ కార్డ్ ఇన్ నర్వస్ control was studied largely by experimentalists of the 16th and 17th centuryలో. ఏదైతే సైంటిస్టులు ఉన్నారో, ఎక్స్పెరిమెంటలిస్ట్, వాళ్ళు ఈ స్పైనల్ కార్డ్ గురించి చాలా రీసెర్చ్ చేశారనమాట. వాళ్ళు ఈ లియోనార్డో డా విన్సీ brain was erroneous. Animals were shown to have the ability to respond to stimuli even when the brain was removed. బ్రెయిన్ తీసేసినప్పుడు కూడా, చెప్పాను కదా ఇందాక మనము ఒక క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నాము, బ్రెయిన్ లేకుంటే హార్ట్ పని చేస్తుందా అని. ఆ క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నాం కదా, ఇది కొంచెం ఇక్కడ నుంచి రిలేటెడ్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. లియోనార్డో డా విన్సీ అండ్ స్టీఫెన్ హేల్స్ వీళ్ళిద్దరూ ఒక
బతికున్న ఫ్రాగ్ మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్ చేసి కొన్ని అబ్జర్వ్ చేశారనమాట. అదేంటంటే చూడండి, ఒక ఫ్రాగ్ని సర్వైవల్ ఆఫ్ హూస్ బ్రెయిన్ హ్యాస్ బీన్ డిస్ట్రాయిడ్, ఒక ఫ్రాగ్ బ్రెయిన్ని డిస్ట్రాయ్ చేసేసారనమాట. డిస్ట్రాయ్ చేసేసాక కూడా ఆ ఫ్రాగ్ బ్రెయిన్లో ఆ ఫ్రాగ్ బాడీలో మస్క్యులర్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ మస్క్యులర్ మూమెంట్స్ అనేవి ఇంకా జరుగుతూనే ఉన్నాయంట. హౌ ఇట్స్ పాసిబుల్? బ్రెయినే కదా మస్క్యులర్ మూమెంట్స్ అవన్నీ చేసేది. మరి బ్రెయిన్ డిస్ట్రాయ్ చేసేస్తే ఎలా బాడీ ఇంకా మూవ్ అవుతుంది? బాడీ మూవ్ అవ్వకూడదు కదా. ఇఫ్ ఇట్ స్కిన్ వాస్ పించ్డ్ ఆర్ ప్రిక్డ్, ఒక నీడిల్ తీసుకొని ఆ ఫ్రాగ్ బ్రెయిన్ ఫస్ట్ డిస్ట్రాయ్ చేసేసి తర్వాత ఒక నీడిల్ తీసుకొని ఎప్పుడైతే ఆ ఫ్రాగ్ స్కిన్ మీద కుచ్చారో ఆ ఫ్రాగ్ స్కిన్ అనేది వర్క్ అవుతుంది. బ్రెయిన్ డిస్ట్రాయ్ చేసేసినా కూడా ఫ్రాగ్ స్కిన్ ఇంకా వర్క్ అవుతుంది. చాలా ఆశ్చర్యం కదా. మనం ఇప్పటి వరకు ఏం తెలుసుకున్నాము? బ్రెయినే మన బాడీ ఫంక్షన్స్ ఏదైనా చెయ్యాలన్నా ఏదైనా చేయకూడదన్నా అదంతా బ్రెయిన్ చేతిలోనే ఉంది అని చెప్పాము. సో అది ఎలా జరుగుతుంది? బోత్ అబ్జర్వర్స్ ఫర్దర్ రికార్డెడ్ దట్ ది యానిమల్ డైడ్ యాజ్ సూన్ యాజ్ ది స్పైనల్ కార్డ్ వాజ్ డ్యామేజ్డ్. ఎప్పుడైతే ఆ బ్రెయిన్ తీసేసామో ఇంకా మస్కులర్ మూమెంట్స్ అనేటివి, స్కిన్లో మూమెంట్స్ అనేటివి జరుగుతున్నాయి. కానీ ఒక్కసారి స్పైనల్ కార్డ్ తీసేయగానే ఏం జరిగింది? ఫ్రాగ్ అనేది కొంచెం సేపటికి చనిపోయింది. చూసారా స్పైనల్ కార్డ్ ఎంత ఇంపార్టెంటో? బ్రెయిన్ డిస్ట్రాయ్ చేసేసిన బాడీలో అనేది మూమెంట్స్ ఉంటుంది, కానీ అదే ఈ స్పైనల్ కార్డ్ డిస్ట్రాయ్ చేసిన కొంచెం సేపటికే బ్రెయిన్ ఏమైంది? బాడీ ఏమైంది? ఫ్రాగ్ బాడీ డెడ్ అయిపోయింది కంప్లీట్గా. దిస్ ఈజ్ ఫ్రాగ్ బ్రెయిన్. ఫ్రాగ్ బ్రెయిన్ అనేది ఇలా ఉంటుంది, చిన్నగా, చాలా ఫ్రాగ్ కూడా చిన్నగా ఉంటుంది కదా, దాని బ్రెయిన్ కూడా చాలా చిన్నగా అవుతుంది. సో ఈ హోల్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మనకు బ్రెయిన్ ఇంపార్టెంటా స్పైనల్ కార్డ్ ఇంపార్టెంటా అంటే, ఒక యానిమల్ బాడీలో బ్రెయిన్ లేకపోయినా కూడా ఈ ఫ్రాగ్ ఎప్పుడైతే ఈ ఫ్రాగ్లో నుంచి బ్రెయిన్ తీసేసి దాని స్కిన్ మీద నీడిల్ కుచ్చారో దాని బాడీలో అనేది మూమెంట్స్ వచ్చాయి. ఎందుకంటే ఇంకా స్పైనల్ కార్డ్ ఉంది కాబట్టి. ఎప్పుడైతే స్పైనల్ కార్డ్ తీసేసి దాని బాడీ మీద ప్రిక్ చేశారో, స్పైనల్ కార్డ్ని ఇన్యాక్టివేట్ చేసేసారో, అప్పుడు దాని బాడీలో ఏమీ మూమెంట్స్ లేవు. అంటే మన బాడీలో మూమెంట్స్కి మెయిన్ స్పైనల్ కార్డ్. స్పైనల్ కార్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన బాడీలో. అన్ని పార్ట్స్ ఇంపార్టెంటే, బట్ చూడండి స్పైనల్ కార్డ్ ఎంత ఇంపార్టెంటో. బ్రెయిన్ డ్యామేజ్ అయినా కొంచెం సేపటి వరకు సర్వైవ్ అవ్వగలము. స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అవుతే మాత్రం బాడీలో ఏ ఫంక్షన్స్ జరగవు. నో మూమెంట్ అనేది, బాడీలో మూమెంట్ అనేది ఏమీ ఉండవు. బ్రెయిన్ డ్యామేజ్ అవుతే మూమెంట్ ఫర్ సమ్ టైమ్ మూమెంట్ అనేది ఉంటుంది, బట్ స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయితే మూమెంట్ అనేది మన బాడీలో ఉండదు. అక్కడికక్కడే మూమెంట్ స్టాప్ అయిపోతుంది. ఎందుకంటే బ్రెయిన్ నుంచి వస్తున్నా కూడా స్పైనల్ కార్డే కదా బాడీ అందరికీ స్ప్రెడ్ చేయాల్సింది ఇన్ఫర్మేషన్, ఆర్డర్స్. ఆ స్ప్రెడ్ చేసే స్పైనల్ కార్డే లేకపోతే ఇంకేం వర్క్ అవుతుంది బాడీ చెప్పండి? Such evidences suggested that spinal cord was not simply a trunk road. జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి అది ఒక్కటే కాదు స్పైనల్ కార్డ్. స్పైనల్ కార్డ్ ఫంక్షన్ అనేది ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ది బ్రెయిన్ బట్ మైట్ బి కంట్రోల్ సెంటర్ ఆన్ ఇట్స్ ఓన్ రైట్. స్పైనల్ కార్డ్ బ్రెయిన్ నుంచి ఆర్డర్స్ తీసుకొని వస్తున్నా స్పైనల్ కార్డ్ తను కూడా కొన్ని ఓన్ ఆర్డర్స్ ఇవ్వగలదు బాడీకి. ఇచ్చి కొన్ని ఫంక్షన్స్ అనేవి చేయగలదు. తాను బ్రెయిన్ ఆర్డర్ లేకుండానే కొన్ని ఫంక్షన్స్ తాను చేయగలదు అని తెలిసింది. వాట్ వుడ్ బి ది ఫంక్షన్? స్పైనల్ కార్డ్ ఫంక్షన్ ఏమై ఉండొచ్చు? ఏ ఫంక్షన్ స్పైనల్ కార్డ్? ఓన్లీ బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ వదిలేయండి, బ్రెయిన్ లేకుండా ఓన్లీ స్పైనల్ కార్డ్ ఏ ఫంక్షన్స్ చేయకూడదని మీకు అనిపిస్తుంది? ఇంకా ఆర్ ఆల్ ది ఫంక్షన్స్ ఆఫ్ అవర్ బాడీ అండర్ డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ ది బ్రెయిన్ ఆర్ స్పైనల్ కార్డ్ అండ్ వై సో? అన్నీ ఇప్పుడు మనము
పెన్సిల్ కింద పడింది, పెన్సిల్ తీసుకోవాలంటే మన బ్రెయిన్ వర్క్ చేయాలా, లేకపోతే ఓన్లీ మన స్పైనల్ కార్డ్ మనకు ఆర్డర్ ఇస్తే స్పైనల్ కార్డ్ హెల్ప్తో మనం చేయగలమా? సో అది చూసుకుందాం. ఏంటి ఏమనిపిస్తుంది మీకైతే? ఏమనిపిస్తుంది? చిన్న చిన్న ఫంక్షన్స్ మన బాడీలో ఏవైతే ఉన్నాయో అవి స్పైనల్ కార్డ్ చేస్తుందా? ఓన్లీ బ్రెయిన్ అనేది పెద్ద పెద్ద ఫంక్షన్స్లోనే పార్టిసిపేట్ చేస్తుందా? The brain weighs approximately 1400 grams. Though the brain comprises little more 2% than the body weight, it uses 20% of the whole body energy. మన బ్రెయిన్కి 20% బాడీ ఎనర్జీ అనేది కావాలంట వర్క్ చేయడానికి. చూసారా? కానీ మనం మొత్తం బాడీతో కంపేర్ చేసుకుంటే బాడీ వెయిట్తో బ్రెయిన్ ఉండేది 400 grams. కానీ 20% ఆఫ్ ది మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఎనర్జీలో నుంచి 20% ఆఫ్ ది ఎనర్జీ అనేది మన బ్రెయినే తీసుకుంటుంది. సో ద బ్రెయిన్ కంప్రెసెస్ లిటిల్ మోర్ దాన్ ది. చూడండి, 400 grams అంటే 2% వెయిట్ మొత్తం బాడీలో, కానీ ఎనర్జీ మాత్రం 20% ఆఫ్ ఎనర్జీ అనేది మన బాడీలోది బ్రెయిన్ తీసుకుంటుంది. అండ్ యావరేజ్ అడల్ట్ మేల్ బ్రెయిన్ వెయిట్స్ అబౌట్ 1375 grams అండ్ ఫీమేల్స్ది 1275 grams. ఐ డోంట్ నో ఎందుకు ఈ డిఫరెన్స్ ఉందో మెయిల్ అండ్ ఫీమేల్ బ్రెయిన్లో కూడా. 1375 grams అనేది మెయిల్ బ్రెయిన్ అనేది ఉంటుంది. అండ్ ఫీమేల్ బ్రెయిన్ 1275 grams. బ్రెయిన్ ఎంత ఉందని కాదండి, బ్రెయిన్ ఎంత యూస్ చేసామనేది. మన దగ్గర ఉన్నంత బ్రెయిన్ ఎంత ఎక్కువన్నా ఎంత తక్కువన్నా మనం ఉన్న బ్రెయిన్ని పర్ఫెక్ట్గా యూస్ చేసుకుంటే చాలు. సో అమ్మాయిలు, డోంట్ ఫీల్ బ్యాడ్ ఫర్ దిస్. నేను కూడా అమ్మాయినే కదా, డోంట్ ఫీల్ బ్యాడ్ ఫర్ దిస్. మన దగ్గర ఎంత బ్రెయిన్ ఉందని కాదు, మనం ఎంత బ్రెయిన్ యూస్ చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. ఇప్పుడు పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో ఇప్పటి వరకు మనం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏదైతే స్పైనల్ కార్డ్, బ్రెయిన్ గురించి చూసాము. ఇప్పుడు పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఏంటి? మనం చెప్పాం కదా, బ్యాంక్ ఎగ్జాంపుల్, బ్యాంక్ బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో అవి, ఇది పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. చూడండి, ఇక్కడ స్పైనల్ కార్డ్ నుంచి కొన్ని గ్యాంగ్లియాస్ నర్వ్స్ వస్తున్నాయి, బ్రెయిన్ నుంచి కొన్ని నర్వ్స్ అవన్నీ పాస్ అవుతాయి. సో అవన్నీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. నర్వ్స్ బ్రాంచ్డ్ అవుట్ ఫ్రమ్ ది బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ నుంచి ఏవైతే నర్వ్స్ బయటికి వస్తున్నాయో ఈ నర్వ్స్ అన్నీ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ కిందకి వస్తాయి. ఈ నర్వ్స్ అన్నీ బ్రెయిన్లో స్ప్రెడ్ అయి ఉన్న నర్వ్స్ అన్నీ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ కిందకి వస్తాయి. చూడండి, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, ఇట్ ఈస్ ది ఆర్గనైజేషన్ అండ్ ఫంక్షన్ ఆఫ్ డిఫరెంట్ నర్వ్స్ అండ్ దేర్ ఎఫెక్ట్స్ ఆన్ అవర్ బాడీ. ఒక ఆర్గనైజ్డ్ మేనర్గా ఏ నర్వ్ మన బాడీలో ఏ పార్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది అలాంటివన్నీ ఈ మన పెరిఫెరల్ నర్వస్ సిస్టమే ఆర్గనైజ్ చేస్తుంది. కనెక్ట్స్ ది సిఎన్ఎస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ టు ది ఆర్గన్స్, లిమ్స్ అండ్ స్కిన్. అదొక ఫంక్షన్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే మన బ్రెయిన్ అండ్ మన స్పైనల్ కార్డ్ని, మన ఆర్గన్స్, మన లిమ్స్తో కనెక్ట్ చేస్తుంది. ఒక్క నిమిషం అండి. అలా కనెక్ట్ చేస్తుంది. సెకండ్ ఫంక్షన్ ఏంటి? అలౌస్ ది బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ రిసీవ్ అండ్ సెండ్ ఇన్ఫర్మేషన్ టు అదర్ ఏరియాస్ ఆఫ్ ది బాడీ. సెకండ్ ఫంక్షన్ అది చేస్తుంది. ఫంక్షన్ ఏంటి? బ్రెయిన్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్, బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ తేవడం అండ్ ఆర్గన్స్ చెప్పిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్కి పంపించడం, అదొకటి చేస్తుంది. థర్డ్, carries sensory and motor information too from the central nervous system. ఈ సెన్సరీ అండ్ మోటార్ నర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నర్వ్స్ ఏవైతే ఇన్ఫర్మేషన్ పంపిస్తాయి కదా, ఆ ఇన్ఫర్మేషన్ని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్కి పంపిస్తుంది. ఫోర్త్, రెగ్యులేట్స్ ఇన్వాలంటరీ ఫంక్షన్స్ లైక్ హార్ట్ బీట్ అండ్ బ్రీతింగ్. మనం బ్రీత్ చేయకూడదు అని అనుకొని ఆపేసిన కొంచెం సేపటి కంటే మనం ఎక్కువ బ్రీత్ చేయకుండా ఉండలేము. మళ్ళీ అంతా వదిలేసి బ్రీత్ మొత్తం లోపల తీసేసుకుంటాము. అవి ఇన్వాలంటరీ
మన చేతిలో అవేమి ఉండవు. సో ఇలాంటి ఇన్వాలంటరీ ఫంక్షన్స్ని పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్ చేస్తుంది. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ 2గా డివైడ్ అయి ఉంది. 2గా డివైడ్ అయి ఉంది. ఒకటేమో సొమాటిక్ నర్వస్ సిస్టమ్ అండ్ ది అదర్ వన్ ఈజ్ అటామిక్ నర్వస్ సిస్టమ్. First, where do you think cranial nerves will arise? Cranial means, what does cranial means? Cranial అంటే ఏంటి చెప్పండి. క్రేనియల్ అంటే ఇందాక చెప్పాను నేను క్రేనియల్ అంటే ఏంటో. సో క్రేనియల్ నర్వ్స్ అంటే which emerge from our brain. Those are called as cranial nerves. Brain అంటే కమెంట్ చేయండి. బ్రెయిన్ అంటే బ్రెయిన్ అని చెప్పాను కదా, మరి క్రేనియల్ నర్వ్స్ బ్రెయిన్ నుంచి ఎమర్జ్ అవుతాయి. వేర్ డూ యూ థింక్ క్రేనియల్ నర్వ్స్, క్రేనియల్ అంటే బ్రెయిన్కి రిలేటెడ్ అని చెప్పాను. సో క్రేనియల్ నర్వ్స్ విల్ అరైజ్ ఫ్రమ్, కమెంట్ చేయండి ఏంటి, విల్ అరైజ్ ఫ్రమ్ బ్రెయిన్కి రిలేటెడ్ కాబట్టి బ్రెయిన్ నుంచే అవి అరైజ్ అవుతాయి. క్రేనియల్ అంటే స్కల్, స్కల్ అంటే బ్రెయిన్, స్కల్లో బ్రెయిన్ ఉంటుంది. సో అలా ఇది ఒకదానికొకటి రిలేటెడ్. Cranial nerves arising from the brain and spinal nerves arising from the spinal cords. Somatic nervous system లో 2 types of nerves అనేటి ఉన్నాయి. ఒకటేమో cranial nerves, ఇంకోటేమో spinal nerves. ఈ స్పైనల్ అండ్ క్రేనియల్ నర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మన సొమాటిక్ నర్వస్ సిస్టంలో పార్ట్స్, క్రేనియల్ అండ్ స్పైనల్. ఒకటేమో బ్రెయిన్ నుంచి, ఈ స్పైనల్ నర్వ్స్ ఏమో స్పైనల్ కార్డ్ నుంచి వస్తాయి. చూడండి ఇవన్నీ క్రేనియల్ నర్వ్స్. ఇక్కడ బ్రెయిన్లో ఇక్కడ కనిపిస్తుంది కదా బ్రెయిన్ పార్ట్స్, ఇక్కడ మొత్తం ఏవైతే నర్వ్స్ అవన్నీ ఉన్నాయో అవన్నీ క్రేనియల్ నర్వ్స్ కిందికి వస్తాయి. సో క్రేనియల్ నర్వ్స్ ఎమర్జ్ ఫ్రమ్ ది బ్రెయిన్, బ్రెయినే కదా ఇది మొత్తం. బ్రెయిన్ పార్ట్స్లో నుంచి ఇక్కడ నుంచి ఒక్కో క్రేనియల్ నర్వ్ 12 pairs, టోటల్ 12 pairs అంటే 12 pairs అని అన్నాడు కదా, అంటే 24 క్రేనియల్ నర్వ్స్ అనేది మన బ్రెయిన్ నుంచి వస్తాయి. ఆల్ఫాక్టరీ అంటే ముక్కు స్మెల్కి రిలేటెడ్, ఆప్టిక్ అంటే చూడ్డానికి, ఆక్యులోమోటార్, ట్రాక్లియర్, ట్రైజెమినల్, అబ్డక్స్, ఫేషియల్, అకోస్టిక్, గ్లాసోఫెరింజియల్, వేగస్, యాక్సెసరీ, హైపోగ్లోజల్. ఇవన్నీ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 pairs అనేటివి మన బ్రెయిన్ నుంచి అన్నీ వస్తున్నాయి. క్రేనియల్ నర్వ్స్ ఆర్ ఏ కాంబినేషన్ ఆఫ్ సెన్సరీ నర్వ్స్ అండ్ మోటార్ నర్వ్స్. మోటార్ నర్వ్స్ అండ్ సెన్సరీ నర్వ్స్ రెండు నర్వ్స్ కలిసి ఉంటాయి దేంట్లో, క్రేనియల్ నర్వ్స్లో. చూడండి మనం చూడండి సెన్సరీ నర్వ్స్ అనేవి మన హియరింగ్కి, మోటార్ నర్వ్స్ అనేది మనం మూవ్ చేయాలంటే, మన బాడీలో మూవ్ అవ్వాలంటే, అలా చెప్పేటప్పుడు ఏదైనా వినాలంటే మన సెన్సరీ నర్వ్స్. తినే టేస్ట్ తెలియాలంటే సెన్సరీ నర్వ్. కానీ తినడానికి మన జాస్, మన మజిల్స్ మొత్తం మూవ్ అవ్వాలంటే మోటార్ నర్వ్. అలా ఇవన్నీ దీని కంట్రోల్లో ఉంటాయి. స్పైనల్ నర్వ్స్ ఎమర్జ్ ఫ్రమ్ ది స్పైనల్ కార్డ్. అండ్ స్పైనల్ కార్డ్ కదా, స్పైనల్ కార్డ్లో చూడండి స్పైనల్ నర్వ్స్, ఇది డిస్క్. స్పైనల్ కార్డ్లో మనకు డిస్క్స్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు స్పైనల్ కార్డ్ సిలిండ్రికల్ షేప్లో అని ఉంది కదా, దానికి సిలిండ్రికల్ షేప్ అది వచ్చింది ఈ డిస్క్ వల్ల. దాంట్లో ఇలా స్పైనల్ కార్డ్ అనుకోండి, ఇలాంటివి డిస్క్ అనేటివి చాలా ఉంటాయి. ఒక్కో డిస్క్ మన బాడీలో నుంచి ఒక్కో ఫంక్షన్ని చేస్తుంది, ఒక్కో ఫంక్షన్ని కంట్రోల్ చేస్తుంది. సో చూడండి స్పైనల్ నర్వ్స్ ఎలా వస్తున్నాయో, ఇది డిస్క్ కదా, ఈ డిస్క్లో నుంచి స్పైనల్ నర్వ్స్ వస్తున్నాయి. మధ్యలో సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ఉంది, ఇంకా ఈ మధ్యలోది స్పైనల్ కార్డ్. There are 31 pairs of spinal nerves. 31 pairs of spinal nerves అనేటివి. చూడండి మనకు సెరెబ్రల్ నర్వ్స్తో కంపేర్ చేసుకుంటే స్పైనల్ నర్వ్స్ అనేటివి చాలా ఉన్నాయి. 31, 62 అంటే టోటల్ 62 నర్వ్స్ ఉంటాయి మనకు. ఏవి స్పైనల్ నర్వ్స్ అనేటివి 31 పేర్ కదా, 62 ఉంటాయి మొత్తం మన బాడీలో. సెరెబ్రల్ ప్లెక్సస్, బ్రాంకియల్ ప్లెక్సస్, ఇంటర్కోస్టల్ నర్వ్స్, లుంబార్ ప్లెక్సస్, సేక్రల్ ప్లెక్సస్, కార్డా ఈక్వినా, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, సర్వికల్ నర్వ్స్,
thoracic nerves, lumbar nerves, sacral nerves, coccygeal nerves, ఇవన్నీ మన బాడీలో 31 pairs ఆఫ్ స్పైనల్ నర్వ్స్ కిందకి వస్తాయి. అటానమిక్ నర్వస్ సిస్టమ్, మనము ఇంతవరకు సొమాటిక్ నర్వస్ సిస్టమ్ గురించి, పెరిఫెరల్ నర్వస్ సిస్టంలోని సెకండ్ పార్ట్ అయిన అటానమిక్ నర్వస్ సిస్టమ్ గురించి చెప్పుకుందాం. సో అటానమిక్ నర్వస్ సిస్టమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కంట్రోలింగ్ ది ఇన్వాలంటరీ యాక్టివిటీస్ ఆఫ్ ది ఇంటర్నల్ ఆర్గన్స్. అంటే మన లివర్, మన స్టమక్, మన గాల్ బ్లాడర్, ఇవన్నీ ఏవేవి ఉన్నాయో అవి మనం చెప్పినట్టు వినవు కదా. ఎందుకంటే ఫస్ట్ మనకే తెలియదు మన బాడీలో ఏ ఫుడ్ ఎక్కడికి వెళ్ళాలి అనేది. సో మనకు తెలియదు కదా, అవి చెప్తేనే మన బాడీకి అది ఆటోమేటిక్గా తెలుసు ఏ ఫుడ్ని ఎక్కడ పంపించాలి, ఏ ఫుడ్ని ఎక్కడ డైజెస్ట్ చేయాలి, డైజెస్ట్ చేసిన వేస్ట్ మెటీరియల్ని ఎక్కడ పంపించాలి, అవి మనకే తెలియదు మరి కదా. అలాంటి ఇన్వాలంటరీ యాక్షన్స్, మన బాడీలో జరిగే ఆర్గన్స్ తీసుకునే చేసే ఇన్వాలంటరీ పనులు, మన ప్రమేయం లేకుండా, మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరిగే పనులన్నీ ఈ అటానమిక్ నర్వస్ సిస్టమ్ వల్లే అవుతాయి. లైక్ హార్ట్ బీట్ మనకు అడిగేం కొట్టుకోదు కదా, బ్రీతింగ్ మనకు అడిగేం జరగదు కదా, డైజెషన్ దానికనే అవుతుంది. ఎనర్జీ లెవెల్ మనం చెప్తామా, ఈ టైంలో నువ్వు ఎనర్జీ లెవెల్ ఇంతనే ఉండాలి అంటే అది అంతే ఉంటుందా, ఉండదు కదా. సో మన మీద డిపెండ్ అయి ఉంటుంది మన ఎనర్జీ లెవెల్ని మెయింటైన్ చేసుకోవడం. కానీ మనం చెప్పినట్టు ఇవన్నీ వినవు కదా. ఫ్లూయిడ్ లెవెల్స్, మన బాడీలో బ్లడ్ ఇంతే ఉండాలి అని మనం చెప్తే ఇంతే ఉంటుందా, కాదు కదా. మనం తినే ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఈ యాక్ట్స్ అన్నీ, మన బాడీలో జరిగే ఈ ప్రాసెసెస్ అన్నీ ఈ అటానమస్ నర్వస్ సిస్టమ్ వల్లే జరుగుతాయి. సో అటానమస్ నర్వస్ సిస్టంలో అటానమస్ నర్వస్ సిస్టంలో ఏం జరుగుతుందంటే చూడండి, ది పిఎన్ఎస్ కెన్ ఈదర్ ఇన్వాలంటరీ కంట్రోల్ సెవరల్ ఫంక్షన్స్ ఆఫ్ రీజన్స్ లైక్ ఇంటర్నల్ ఆర్గన్స్, బ్లడ్ వెజల్స్, స్మూత్ వెజల్స్, కార్డియాక్ మజిల్స్, ఇవన్నీ అటానమస్ నర్వస్ సిస్టంలో కూడా జరుగుతాయి. అందుకే ఇది అటానమస్ అంటే ఏంటి అసలు, ఒకరి హెల్ప్ లేకుండా స్వతహాగా తనే కొన్ని అటానమస్ కాలేజెస్ ఉంటాయి. ఆ కాలేజెస్లో ఎలాగంటే పబ్లిక్ ఎగ్జామ్స్ అనేది ఉండవు, కాలేజ్ వాళ్ళదే ఎగ్జామ్ పేపర్ ఉంటుంది అండ్ మార్క్స్ కూడా కాలేజ్ వాళ్ళే వేస్తారు. అలాంటి కాలేజెస్ని అటానమస్ కాలేజెస్ అని అంటారు. కానీ కొన్ని స్కూల్స్ కూడా అలానే ఉంటాయి, కానీ ఆ సర్టిఫికేట్ అంత నార్మల్గా చెప్తారు, బట్ మన నాలెడ్జ్ అండ్ మన స్కిల్స్ మీదే ప్రతి ఒక్కటి డిపెండ్ అయి ఉంటుంది. అలాంటి కొన్ని కాలేజెస్ ఉంటాయి, అంటే అవి మన గవర్నమెంట్ ఏదైతే పేపర్ ఇస్తుందో ఆ పేపర్ని ఫాలో అవ్వదు, తనే స్వతహాగా పేపర్ ప్రిపేర్ చేసుకుంటుంది. సో అలాంటిది అటానమస్ నర్వస్ సిస్టమ్, అటానమస్ కాలేజెస్ అని అలాంటి వాటిని అంటారు. సో అటానమస్ నర్వస్ సిస్టమ్ అంటే స్వతహాగా ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా తను స్వతహాగా డెసిషన్స్ తీసుకుంటుంది, అందుకే దాన్ని అటానమస్ నర్వస్ సిస్టమ్ అని అంటాము. ఇట్ హ్యాస్ వాలంటరీ కంట్రోల్ ఆఫ్ మజిల్స్ ఆఫ్ సమ్ ఏరియాస్ ఆఫ్ స్కిన్ అండ్ ది skeletal muscles. We can take up to an example to see how certain involuntary functions controlled by autonomous nervous system. A very evident చూడండి, మన కళ్ళలో ఒకసారి మన కళ్ళు ఇప్పుడు లైట్ని చూసినప్పుడు మన ఐరిస్ ఒక విధంగా ఉంటుంది, మన ప్యూపుల్స్ అండ్ మన ఐరిస్ లైట్ని చూడనప్పుడు, డిమ్ లైట్లో ఉన్నప్పుడు కాంట్రాక్ట్ అవ్వదు, అది చాలా డైలేట్ అయిపోతుంది, పెద్దగా అవుతుంది. ఎందుకంటే చూడాలి కదా, లైట్ ఎక్కువగా ఉన్నప్పుడు చిన్నగా అయిపోతుంది, ఎందుకంటే అంత కళ్ళ మీద స్ట్రెయిన్ పెట్టడం అవసరం ఉండదు. అందుకు కాంట్రాక్ట్ అయిపోతుంది, రిలాక్స్ అయిపోతుంది. సో అదే డిమ్ లైట్ ఉన్నప్పుడు కాంట్రాక్ట్ అవుతుంది కదా మన ఏదైతే ఐరిస్ ఉందో, ఎందుకంటే చూడాలి కదా, ఫోకస్ కావాలి, ఎక్కువ ఫోకస్. సో ఇలాంటి యాక్షన్స్ అన్నీ ఈ అటానమస్ నర్వస్ సిస్టమ్ వల్లే మన బాడీలో జరుగుతాయి. రీసెర్చ్ ఇన్ ది పాస్ట్ 2 decades has brought out an interesting fact. The సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ కంటే ఒకటి, ఈ రెండు నర్వస్ సిస్టమ్ సిఎన్ఎస్ అండ్ పిఎన్ఎస్ఏ కాకుండా ఎంట్రిక్ నర్వస్ సిస్టమ్, గట్ సెన్సేషన్, 6th సెన్స్ అని మనం చెప్తాము. దట్స్ మై గట్ సెన్సేషన్, నాకు ఇలా అనిపిస్తుంది అని మనం ఒక్కోసారి మనకు అనిపిస్తుంది కదా, మనం దాన్ని 6th సెన్స్ అని అంటాము. అలాంటి దాన్ని ఈఎన్ఎస్ ఎంట్రిక్ నర్వస్ సిస్టమ్ అని అంటాము. గట్ సెన్సేషన్, మన
అది ఏం జస్ట్ అంటే అనుకుంటున్నాము, దెర్ హ్యాస్ బీన్ దీన్ని నిక్ నేమ్ పెట్టారు ఈఎన్ఎస్ అని, ఎంట్రిక్ నర్వస్ సిస్టమ్ అని. చూడండి మన ట్రాక్ ఏదైతే ఉందో డైజెస్టివ్ ట్రాక్ట్ ఇలాంటి ఒక నర్వస్ సిస్టమ్ వల్ల మెయింటైన్ అవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్, ఈ సర్క్యులేటరీ సిస్టమ్ అదంతా దాంట్లో స్వతహాగా ఉన్న న్యూరాన్స్ అనేటివి ఎంట్రిక్ నర్వస్ సిస్టమ్ ద్వారా మెయింటైన్ అవుతున్నాయి అని అంటున్నారు ఇక్కడ. యు నో దట్ మెడ్యులా ఆబ్లాంగేటా ఈస్ ది రీజియన్ దట్ రెగ్యులేట్స్ హార్ట్ బీట్, బ్రీతింగ్. ఇందాక చెప్పుకున్నాం కదా, మెడ్యులా ఆబ్లాంగేటా హార్ట్ బీటింగ్ అదంతా ఏదైతే ఉందో రెగ్యులేట్ చేస్తుందని. ఇట్ ఈస్ కాల్డ్ అటానమస్ నర్వస్ సిస్టమ్. ఇంటర్నల్ ఆర్గన్స్ అలాంటి యాక్టివిటీస్, ఇంటర్నల్ ఆర్గన్స్లో జరిగే అలాంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అటానమస్ నర్వస్ సిస్టమ్ కిందకి వస్తాయి. చూడండి, ప్యూపుల్ సింపటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపటిక్ నర్వస్ సిస్టమ్ అని ఇందులో అటానమస్ నర్వస్ సిస్టంలో 2 types ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి. అవి ఎలాగంటే చూడండి, పీపుల్ డైలేషన్, ఇన్హిబిట్ సెలైవేషన్, రిలాక్సెస్ బ్రాంకై. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ మనకు తెలియకుండానే మనకు బాడీలో జరిగేవి. ఇవి కొంచెమైనా మనకు కాన్స్ట్రిక్ట్ దీనికి ఏదైతే ఉందో సింపాథెటిక్, పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అటానమస్ నర్వస్ సిస్టంలో ఉంటుంది కదా. దీంట్లో ఏంటంటే ఆపోజిట్, డైలేట్స్ పీపుల్, కన్స్ట్రిక్ట్ పీపుల్, ఇన్హిబిట్ సెలైవేషన్, స్టిమ్యులేట్. ఇక్కడ ఏం జరుగుతుంది? సెలైవాని ఆపడం, నోట్లో ఆపడం ఒకటైతే సెలైవాని ప్రొడ్యూస్ చేయడం అదొకటి. సో ఇక్కడ ఏవైతే యాక్షన్ జరుగుతుందో ఆ యాక్షన్కి ఆపోజిట్గా జరిగే యాక్షన్ ఏవైతే ఉంటుందో ఆ యాక్షన్ మొత్తం పారాసింపాటిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఏదైతే ఉంటుందో అది మొత్తం కంట్రోల్ చేస్తుంది. సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఏవైతే యాక్షన్స్ చేస్తుందో ఆ యాక్షన్స్కి ఆపోజిట్ యాక్షన్ అనేది సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది చేస్తుంది. సో ఈ యాక్టివిటీస్ అన్ని పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ చేస్తుంది అండ్ ఈ యాక్టివిటీస్ అన్ని సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ చేస్తుంది. సో ఇలాగా గ్యాంగ్లియా నియర్ ది vertebral column are connected to the spinal cord by nerves. The sympathetic nervous system is formed by the chain of ganglia. చెప్పాను కదా, పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అండ్ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్కి డిఫరెన్స్ ఏంటంటే ది సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ చైన్ ఆఫ్ గ్యాంగ్లియా. వర్టిబ్రల్ కాలం ఏదైతే ఉంటుందో వర్టిబ్రల్ కాలంకి ఇటువైపు అటువైపు ఒక వైపు నుంచి వచ్చి చైన్ ఆఫ్ గ్యాంగ్లియా అనేది సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది నర్వ్స్ అరైజింగ్ ఫ్రమ్ ది గ్యాంగ్లియా ఆఫ్ ది బ్రెయిన్ అండ్ ది పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ది స్పైనల్ కార్డ్ నుంచి ఏవైతే వస్తాయో, స్పైనల్ కార్డ్ పోస్టీరియర్ నుంచి ఏవైతే వస్తాయో అవన్నీ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ కిందకి వస్తాయి. ఇవి దిస్ టుగెదర్, ఈ రెండు కలిస్తేనే పారాసింపాథెటిక్ అండ్ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్స్. ఈ రెండు కలిస్తేనే మనకు మొత్తం అటానమస్ నర్వస్ సిస్టమ్ అనేది ఫామ్ అవుతుంది. సో అటానమస్ నర్వస్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ 12 pairs. ఇది చెప్పుకున్నాం కదా, 12 pairs ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ అండ్ 31 pairs ఆఫ్ స్పైనల్ నర్వ్స్. తర్వాత మన బాడీలో కొన్ని ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి కొన్ని నర్వ్స్ కంట్రోల్ చేస్తాయి. చూడండి, అండ్ అదర్స్ ఆర్ కంట్రోల్ బై అదర్ వేస్ యాజ్ వెల్. యూ మైట్ హ్యావ్ హర్డ్, మనము డయాబెటీస్ గురించి చాలాసార్లు వినుంటాము. అది మన కంట్రోల్లో ఉంటుందా? అది మన కంట్రోల్లో ఉండదు కదా. సో అలాగే మన బ్లడ్లో ఏదైతే లెవెల్ ఆఫ్ షుగర్ ఉంటుందో ఆ లెవెల్ ఆఫ్ షుగర్ అనేది కొన్ని ఇంజెక్షన్స్, మనకు డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇస్తారు. సో ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్, అది నార్మల్గా మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది. ఆ నార్మల్గా మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్ ఏదైతే ఉంటుందో అది ఆ ప్రొడక్షన్ అనేది ఎప్పుడైతే మన బాడీలో తగ్గిపోతుందో, ఆ ప్రొడక్షన్ తగ్గిపోయినప్పుడు మన బాడీ ఏం చేస్తుంది? ఆ ప్రొడక్షన్ ఆగిపోయినప్పుడు మన బాడీలో బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఏవైతే ఉంటుందో ఈ ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ హార్మోన్ బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది. బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేయడం వల్ల డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్యాంక్రియాస్ ఈ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడం తగ్గించేస్తుందో అప్పుడు ఏం జరుగుతుందంటే బ్లడ్ షుగర్ అనేది హై అయిపోతుంది.
ఈ బ్లడ్ షుగర్ని మళ్ళీ తగ్గించాలంటే ఆర్టిఫిషియల్గా మనం ఆ హార్మోన్ ఏదైతే ఉంటుందో ఆ హార్మోన్ని ఇంజెక్ట్ చేస్తాము. అదే ఇంజెక్షన్స్ ద్వారా ఇన్సులిన్ని మనము ఆ హార్మోన్ని ఇంజెక్ట్ చేస్తాము. సో అలాంటి కొన్ని హార్మోన్స్ అనేటివి ఉంటాయి కదా. మనము ఈ హార్మోన్స్ ఎలా వర్క్ చేస్తాయి అసలు, ఈ హార్మోన్స్ మొత్తం ఏ హార్మోన్స్ ఏ పార్ట్ మన ఏ బాడీ పార్ట్ దగ్గర రిలీజ్ అవుతాయి అవన్నీ మనము నెక్స్ట్ సెషన్లో తెలుసుకుందాం. సో ఫస్ట్ మనము ఈ సెషన్లో ఏదైతే చదువుకున్నామో దాన్ని సమ్మరైజ్ చేసేసుకుందామా. సో మనము ఈ సెషన్లో సొమాటిక్ నర్వస్ సిస్టమ్ డీల్స్ విత్ నర్వ్స్ అరైజింగ్ ఫ్రమ్ ది బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ అని తెలుసుకున్నాము. దాంట్లో క్రేనియల్ నర్వ్స్ అనేవి 12 అండ్ స్పైనల్ నర్వ్స్ అనేవి 31 పేర్స్ ఉన్నాయి అని తెలుసుకున్నాము. అండ్ ఆటోనమస్ నర్వస్ సిస్టంలో ఇన్వాలంటరీ ఫంక్షన్స్ అనేటివి కంట్రోల్ అవుతాయి అండ్ అవి ఇంటర్నల్ ఆర్గన్స్ యొక్క ఇన్వాలంటరీ ఫంక్షన్స్ అన్ని కంట్రోల్ అవుతాయి అని మనం తెలుసుకున్నాము. అండ్ ఇట్ కెన్ బి ఫర్దర్ డివైడెడ్ ఇంటూ సింపాథెటిక్ అండ్ పారాసింపాథెటిక్. ఈ ఆటోనమస్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో అది సింపాథెటిక్ అండ్ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్స్ కింద డివైడ్ అయి ఉంది అని మనం తెలుసుకున్నాము. ఇంకోటి సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ప్రిపేర్స్ ది బాడీ ఫర్ వయోలెంట్ యాక్షన్స్ అగైన్స్ట్ అబ్నార్మల్ కండిషన్స్. పారాసింపాథెటిక్ ఏం చేస్తుంది, రీఎస్టాబ్లిషెస్ ది నార్మల్ కండిషన్స్. సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుంది, నార్మల్గా ఉన్న కండిషన్స్ని మళ్ళీ అబ్నార్మల్ చేయడానికి ట్రై చేస్తుంది. మళ్ళీ అది ఏదైతే అయ్యాయో అబ్నార్మల్గా ఏదైతే అయిపోయిందో దాన్ని మళ్ళీ నార్మల్గా చేయడానికి ఈ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు మనకు హోంవర్క్ టైమ్. నర్వ్స్ ఆఫ్ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అరైజ్ ఫ్రమ్ ద సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ నర్వ్స్ ఎక్కడి నుంచి అరైజ్ అవుతాయి కమెంట్ చేయండి అండ్ మర్చిపోద్దండి. దిస్ ఈస్ వెరీ ఈజీ హోంవర్క్ క్వశ్చన్స్. ఐ నో యూ క్యాన్ ఆన్సర్ దట్. సో ఇంతే అండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. మీకు ఇంకా ఏమైనా టాపిక్స్ టఫ్గా అనిపిస్తే ఆ టాపిక్స్ని కమెంట్లో రాయండి. కంపల్సరీగా నేను మీ టాపిక్స్ అన్నీ కావాలంటే మీకు ఒక షార్ట్ వీడియో అయినా ఆ టాపిక్ రిలేటెడ్ మళ్ళీ చేసి మీకు పెడతాను. సరేనా? చిల్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఐ నో యూ పీపుల్ విల్ రాక్ ఇట్. ఆల్ ది బెస్ట్. సో బాయ్. దిస్ ఈజ్ యువర్ సుమియా షేక్, బయాలజీ మాస్టర్ టీచర్, సైనింగ్ ఆఫ్. బాయ్.